హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో సరికి నిన్న నామినేషన్స్లో తర్వాతి భాగం మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ చాలా బాధ అనిపించాయి, చాలా కోపం అనిపించాయి, చాలా పాతవన్నీ గుర్తు చేసుకునేవన్నీ వచ్చాయి. అన్నీ గుర్తు చేసుకుని అన్నీ మనస్ఫూర్తిగా మాట్లాడేద్దాం. నిఖిల్ అమ్మాయిల్ని స్ట్రాంగ్ అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని ఎమోషనల్గా డౌన్ చేసి కిందకి లాగుతున్నాడు అనేది వర్స్ట్గా ఒక నింద వేశారు సీత గారు. ఆ నింద ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగ్ అని కింద కామెంట్స్ చేయండి. నాకైతే అది 99.99999% కాదు, 100% రాంగ్ అనిపిస్తుంది. అంత నింద. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి నిఖిల్వి. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. ఇందాక వీడియోలో కూడా చెప్పా. నిఖిల్కి అస్సలు మిస్టేక్స్ లేవు, నిఖిల్ శుద్ధపోస, నిఖిల్ 100% రాంగే లేదు అని నేను ఎప్పుడు అనలేదు, ఈరోజు కూడా అనట్లా. కానీ నిఖిల్ది 100% మిస్టేక్ ఉంది, అవతల వాళ్ళది 0% మిస్టేక్ ఉందని అందరూ వచ్చి నిఖిల్ ముక్కులో ఏలు పెట్టి ఇలా చూపిస్తూ ఉంటే ఎందుకు అందరూ మాట్లాడుకొని వచ్చేసి చేశారా లేదా బిగ్ బాస్ ఏమన్నా చెప్పారా అన్న డౌట్ నాకు కూడా కలుగుతుంది. ఎప్పుడు కూడా బిగ్ బాస్ ఇలా చేయడే అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ ఎంత పెద్ద బ్లేమ్లు అంటే అంత పెద్ద బ్లేమ్లు. ఈ బ్లేమ్లు వేసిన వాళ్ళందరూ ఎవరు? సింపుల్గా సోనియా గారు వేశారు. సోనియా గారు స్టేజ్ మీద ఎక్కిపోయేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ తన అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు. నిఖిల్ ఒక్కడే మగాడు అనే సెన్స్లో, మగాడు అనలేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదే విషయం ఉన్నాడు, కొంచెం బాగా ఆడగలుగుతాడు, అందరూ అతని అటెన్షన్ కోరుకుంటున్నారు అమ్మాయిలందరూ అనే సెన్స్తో ఇది అంటారు. 90% ట్రూ, 10% కొంచెం డౌట్, కరెక్ట్ చేయాలి. నేను ఎపిసోడ్ చూడలేదు. ఇప్పుడు మళ్ళీ స్టేజ్ మీద మాట్లాడేసి వెళ్తారు సోనియా గారు, అవునే కాదా? అప్పుడంతా ఫుల్ పాజిటివ్. బయటకు వచ్చి చూసిన తర్వాత అంత నెగిటివ్ ఏంటి? అంత ఎమోషనల్గా అంత పెద్ద నిందలు వచ్చేటట్టుగా ఏముంది? సోనియా గారే కదా హాట్స్టార్ లైవ్ చాట్లో పెట్టారు కామెంట్స్లో, నేను అసలు చూడలేదు, చూడను కూడా అని. చూడకుండా ఎలా చేస్తున్నారు నిఖిల్ మీద? అంత పెద్ద బ్లేమ్ వేసేటప్పుడు బిట్లుగా చూసుంటారు, ఓకే. బిట్లుగా చూసేటప్పుడు అంత పెద్ద బ్లేమ్ వేయడం కరెక్టా? అసలు వేయలేరు కదా, ఆవిడే కదా ఎలిమినేట్ అయ్యి వచ్చిన తర్వాత చాలామంది మీద ఇంటర్వ్యూస్లో సోనియా గారే కదా చెప్పారు, కొంచెం చూసి పెద్ద మాటలు మాట్లాడకూడదు, అక్కడ జరిగేది ఏంటి చూపించేది ఏంటి అనేది అన్నీ చూపించరు కదా అని. అన్నీ చూపించరు కదా, నిఖిల్ రిలేటెడ్ కూడా అలాగే అనుకుని నింద వేయకుండా ఇంత పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వకుండా నార్మల్ నామినేషన్స్ వేసి వచ్చి ఉండొచ్చు కదా. నాకు అర్థం కాల, అంత పెద్ద స్టేట్మెంట్లు ఏముంది అక్కడ? ఈవిడే కదా పాజిటివ్గా చెప్పేసి వచ్చారు స్టేజ్ మీద. అండ్ సీతా గారి గురించి చూస్తే సీతా గారే కదా స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు అన్నిటి గురించి మాట్లాడదాం. సీతా గారు స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? యు ఆర్ హస్బెండ్ మెటీరియల్ అన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అన్నారా లేదా? మరి హస్బెండ్ మెటీరియల్ అన్న వ్యక్తి ఎందుకు ఇంత నెగిటివ్ కనిపించాడు ఎపిసోడ్స్లో? ఏం నెగిటివ్గా కనిపించింది అంటే ఏ మూలలో కూడా యష్మి గారిది నెగిటివే వీళ్ళకి కనిపించలేదంటే నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ఏ రేంజ్లో చూసారంటే ఆ కోపంతో చూసినట్టే, లేకపోతే అసలు పాజిటివ్గా 100% యష్మిది రాంగే లేదు అనేటట్టుగా ఎలా కనపడుతుంది ఎవరికైనా? నాకు ఇప్పటికే డైజెస్ట్ అవ్వట్లేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈవెన్ యష్మి గారి ఫ్యాన్స్లో స్ట్రాంగెస్ట్ యష్మి గారి ఫ్యాన్ ఒక అతను ఉంటాడు, ట్రూ బిగ్ బాస్ అప్డేట్ సంథింగ్ ఎవరో, ఒక 40,000 ఉంటాయి. ప్రతిరోజు నన్ను ఏదో ఒకటి నా గురించి పోస్ట్ చేస్తూ ఉంటాడు. తను ట్రూ బిగ్ బాస్ అప్డేట్స్ ఏదో ఒకటి నా గురించి పెడతా ఉంటాడు స్టోరీలో. యష్మిన్ అంటావు అన్న ప్రతిసారి యష్మిన్ అంటావు అంటా ఉండే పర్సన్ రోజుకి 10 స్టోరీలు ఉంటాయి అతని ఓన్లీ యష్మి గురించే. నిన్న ఒక్క రోజు యష్మి గురించి అతను పోస్ట్ పెట్టాడు, నాకు అనిపించింది అబ్బాయి ఇతనరా ట్రూ అని. ఏమని పెట్టాడంటే, అతను ఒకవేళ రియాక్ట్ అయితే బాగుంటుంది, ఇది నీ దాంట్లో వేసుకో బ్రో. ఏమని రియాక్ట్ అయ్యాడంటే, ఇంత నేను ఎప్పుడు యష్మిని కరెక్ట్ అని అంటూ ఉంటాను, ఈరోజు నేను డిఫెండ్ చేయలేని సిచ్యువేషను, ఆ అమ్మాయి పూర్తిగా మొత్తం ఫ్లిప్ చేసేసారని. నిన్న ఫ్లిప్ చేసింది ఒక ఎత్తు అయితే ఈరోజు ఫ్లిప్ దానికి మించి ఎత్తు చేశారు. స్టిల్ బాధపడిన దానికి నాకు బాధ అనిపించింది. అయినప్పటికీ మనం పాయింట్స్ చెప్పకుండా ఉండలేం. సో వీటి గురించి మాట్లాడదాం. అసలు ఎవరిని ట్రాప్ చేశారు, ట్రాప్ చేసేటప్పుడు దానికి సందర్భాలు ఏంటి, ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి ఏమేం కారణాలు, ఆ కారణాలన్నీ తీసుకొచ్చి ఎలిమినేట్ అయిన తర్వాత మొత్తం నిఖిల్ వల్ల ఎలిమినేట్ అయినట్టు, నిఖిల్ వల్ల యష్మి గేమ్ పోయినట్టు, యష్మి గేమ్ నిఖిల్ వల్ల పోలా, నిఖిల్ గేమ్ యష్మి వల్ల పోయింది. ఆ గ్రూప్ గేముల వల్ల ఎక్కువ ఆవిడ ఇంటర్ఫీర్ అయ్యి ఆవిడ గ్రూప్ గేమ్లు మాట్లాడుతుంటే ఆవిడతో పాటు ఇతను కూడా ఆడిన సందర్భం ఉంది కాదనట్లా. ఈవిడ ఎఫెక్ట్ ఎక్కువ కొట్టింది. దాంతోపాటుగా ఎవరి వల్ల ఎవరికి గేమ్లో ఎఫెక్ట్ అయింది, ఎవరి వల్ల ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి తెలియదు. గుండెల మీద చేసుకుని ఎవరి ఓట్లు ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి బయట వదిలేసి లోపల ఏం జరిగిందో కూడా చెప్తా. యష్మి గారిది, సోనియా గారిది, ఆ తర్వాత సీతా గారు ఎక్కడ ఏం జరిగిందని చెప్తాను. దాంతోపాటుగా ప్రేరణ గారిది కూడా నామినేషన్స్లో అయోమయమండి. ఆవిడని క్లియర్లీ వీళ్ళందరూ వచ్చి నామినేషన్ పాయింట్స్ చెప్తుంటే ఆవిడ ట్యాకిల్ చేయలేకపోయారు. క్లియర్లీ అవుట్ ఆఫ్ అంటే ఆన్సర్సే లేవు ఆవిడ దగ్గర. మోస్ట్ బ్లండర్స్ మాట్లాడారు, వాటి గురించి కూడా మాట్లాడదాం. నాకు అస్సలు ఏంట్రా ఇలా మాట్లాడుతుంది మన ప్రేరణ, ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడద్ది, సూపర్ జబద్ది అనే ఫీలింగ్ ఉండే ప్రేరణ ఏంటి ఇట్లా మాట్లాడడం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు క్లియర్గా వీటి గురించి మాట్లాడదాం. ఏమో చాలా ఉన్నాయి, ఇవన్నీ కవర్ చేసేసరికి పిచ్చి పట్టద్దు నాకు. నెక్స్ట్
తేజ్ ఏమంటున్నాడంటే క్లాన్ అంతా మా క్లాన్ చేద్దాం అనుకోవడం కొంచెం తప్పు అనిపించింది. ఇది నేను ఆల్రెడీ చెప్పానా, సారీ. ఎస్, ఒక్క సెకండ్ అండి, ఏమనుకోవద్దు. ఎస్, నెక్స్ట్ లైవ్లో అవినాష్ యష్మి గారితో అంటున్నాడు, ఆ రోజు అగ్రెసివ్ అవ్వలేదన్నావు. అన్ని ఫ్లిప్లే అండి, ఇంకా ఫ్లిప్పులు కాదంటే నేను ఏం చేయగలుగుతాను చెప్పండి. నేను లైవ్ చూస్తున్నాను, చూసిందే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎవరి మీద బ్లేమ్ వేయాలని నాకు ఎందుకు ఉంటుంది, హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అవతల వాళ్ళు చూడట్లేదా, లేకుంటే వాళ్ళు చూసి కూడా నా మీద బ్లేమ్ అని అనుకుంటున్నారా, నేనేదో అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా, నాకు అర్థం కావట్లేదు. ఉన్నదే చెప్తున్నా, ఎక్కడ ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉన్నదే చదువుతున్నాను, ఉన్నదాని గురించి నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు ఏం జరిగిందంటే అవినాష్, యష్మి ఆ రోజు అగ్రెసివ్ అవ్వలేదన్నావు, అవ్వలేదని అనింది కదా కూర్చొని, నాకే ఎఫెక్ట్ అవ్వలేదంటే అగ్రెసివ్ అవ్వలేదని కదా అని అంటే, యష్మి ప్రేరణతో అయ్యింది మాకు అనేసి అన్నా. ఇప్పుడు మాకు అవ్వలేదు ఎఫెక్ట్ అన్నాను. మాకు అంటే ఏంటంటే నాతో అవ్వలేదని, ప్రేరణకు అయ్యింది అని. మాకు అవ్వలేదంటే నీకు కూడా అవ్వలేదని కదా, నీకు అవ్వలేదు ప్రేరణకు కూడా అవ్వలేదని కదా. కానీ మాకు అన్నాను, బై మిస్టేక్ అన్నాను, ప్రేరణతో అగ్రెసివ్ అయ్యాడు అన్నట్టు చెప్పింది. సరే, ప్రేరణతో అయినవా, ప్రేరణ నాకు అసలు అవ్వలేదు, నేను ఎప్పుడు చెప్పలేదు, ప్రేరణ అసలు చెప్పలేదు అగ్రెసివ్ అయ్యాడు, ఓవర్ అగ్రెసివ్ అని. అసలు బాత్రూంలో అయిపోయిన తర్వాత చెప్పి ఇంత చేసి ఏడ్చి గందరగోళం చేసి బాత్రూంలో బెడ్రూమ్లో 2 చోట్ల ఏడ్చింది. అసలు ఎట్ట పట్టుకున్నావో తెలుసారా నిఖిల్ అనేసి ఎంత ఇది చేశారు, మీకు గుర్తులేదు అది? నిజంగా మీరు చూడలేదా అన్నా, నేనేమి తప్పు చెప్పేది ఏముంది అక్కడ? అందరూ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని యష్మి గారిని నేనేదో బ్యాడ్ చేస్తున్నట్టుగా ఊరికే ట్యాగులు చేసుకుంటా. దయచేసి ఏదైనా నిజంగా బ్యాడ్ చేస్తుంటే అది చేసినా నేను రెక్టిఫై చేసుకుంటా. నాకు ఆ మైండ్ సెట్ ఉన్న పర్సన్ నేను ఎక్కడా కూడా ఊరికే నా తప్పులు నేను నేను ఏది మిస్టేక్ చేయను. మిస్టేక్ చేసినప్పుడు ట్యాగ్ చేస్తే ఖచ్చితంగా నేను రెక్టిఫై చేస్తా. ఇక్కడ ఆవిడ చెప్పిందే కదా, బాత్రూంలో ఏడ్చారు, నువ్వు అసలు ఎంత చెట్టుగా పట్టుకున్నావో తెలుసు, అంత ఫోర్స్ వాడాల్సిన అవసరం ఉందా అనేసి అంటది. అన్నప్పుడు నిఖిల్ అంటాడు, నేను అంత ఫోర్స్ వాడితే గౌతమ్తో కూడా గౌతమ్ విడిపించుకోలేకపోతే నువ్వు విడిపించుకోగలుగుతావు అన్నట్టుగా అంటాడు. అది గుర్తులేదా? ఇక్కడ అబద్ధం చెప్పింది మళ్ళీ అవినాష్తో, ప్రేరణ నాకు అవ్వలేదని చెప్తే గౌతమ్ అప్పుడే వస్తాడు, వచ్చి పర్ఫెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఇంక ఎన్ని సోదంతా వద్దు, నిఖిల్ నీతో అగ్రెసివ్ అయ్యాడా అనిపించిందా లేదా? అట్లా ఇప్పుడు ఏమైందంటే అవన్నీ వద్దు, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో అదే అడిగిండు. అడిగితే యష్మి అగ్రెసివ్ అంటే దాని మీనింగ్ ఏంటి ఎస్పీ రోహిణి నువ్వు చెప్పు, టూ మచ్ ఫోర్స్ అయితే అది అగ్రెసివ్ అనేసి అడిగితే, టూ మచ్ ఫోర్స్ అయితే లేదనింది, అగ్రెసివ్ అవ్వలేదని. అగ్రెసివ్ అవ్వలేదంటది, బాత్రూంలో అగ్రెసివ్ అనేసి గొడవ పెట్టుకుంది, బెడ్రూమ్లో అగ్రెసివ్ అని గొడవ పెట్టుకుంది, ఏడ్చింది, ఫ్రెండ్ అని కూడా చూడలేదంటే. అప్పుడు ఏమంటారంటే ఫ్రెండ్ అని కూడా చూడలేదని నువ్వు అనొద్దు, నిన్ను నేను వదిలేసా, తర్వాత ప్రేరణ దగ్గరికి వెళ్ళాను నేను అనేసి నిఖిల్ కూడా సమాధానం చెప్తాడు. తర్వాత నిఖిల్ అప్పుడు అంటాడు వెంటనే, మరి ఆ రోజు లోపల అయ్యావనేసి అన్నావు నాతో, లోపల అంటే బెడ్రూమ్లో బాత్రూంలో 2 చోట్ల అయ్యావనేసి అన్నావు కదా అంటే, యష్మి ప్రేరణతో అయ్యావు, అయ్యో ప్రేరణతో అయ్యావని చెప్పింది. మళ్ళీ ఆ రోజు నాతోనే అయ్యావని చెప్తే నిఖిల్ క్లియర్గా నీతో అవ్వలేదు, నేను ప్రేరణతో అయ్యాను, కానీ ప్రేరణతో నిన్ను వదిలేశాను, నువ్వు ప్లీజ్ అనేసరికి గరిచేసరికి నేను వదిలేశాను కూడా అంటాడు. ఈరోజు ప్రేరణతో అయ్యావు, నాతో అవ్వలేదు అన్నాడు. తర్వాత యష్మి నిఖిల్ వీకెండ్స్ సార్ అడిగినప్పుడు యష్మి అడుగుద్ది, యష్మి నిఖిల్ వీకెండ్స్ సార్ అడిగినప్పుడు నువ్వు ఒప్పుకున్నావు, నేను బ్యాడ్ అయ్యా. ఇక్కడ ఏమైందంటే నిఖిల్ అంటుంది, ఇప్పుడు ఇక్కడ కూడా నిఖిలే బ్యాడ్ అయింది, నిఖిల్ వల్లే నేను బ్యాడ్ అయ్యాని చెప్తుంది. ఏంది ఏందంటే తెలుసా, ఇది వినండి మీరు, ఒకటే మీకు అర్థమవుతుంది. అసలు నువ్వు అగ్రెసివ్ అవ్వలేదు నిఖిల్, నువ్వు నాకు సార్ నేను తిడతా ఉంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు, అవును అగ్రెసివ్ అయ్యానని, దానివల్ల నేను బ్యాడ్ అయ్యాను. నేనేమో అవ్వలేదని చెప్పాను కదా, నువ్వేమో అయ్యావని చెప్పావు, నేను బ్యాడ్ అయ్యానంట. అరే నాయన అతను చెప్పింది కూడా అతను అయ్యానని చెప్పినట్టు నాగార్ సంస్థ తిడుతుంటే అదే చెప్తారు. అప్పుడు స్టాండ్ తీసుకోవాల్సింది ఎవరు? పర్ఫెక్ట్ మగాడిలాగా భయంకరమైన పాయింట్ అడిగింది టెస్ట్ తేజ్ అక్కడ. ఏమంటుంది తెలుసా, అలాంటప్పుడు నువ్వు అక్కడ స్టాండ్ తీసుకోవచ్చు కదమ్మా, నిఖిల్కి అవ్వలేదు అగ్రెసివ్ అని అనేసి నిఖిల్ రిలేటెడ్గా అంటాడు, గౌతమ్తోనే అంటాడు. అలా కాదు, అతను అగ్రెసివ్ అవ్వలేదని అక్కడ ఒప్పుకుంటుంటే ఈవిడ స్టాండ్ తీసుకోవాలి కదా. ఆడియన్స్ పర్సెప్షను ప్రేరణ అంటుంటుంది తేజతో, నాకు తేజ అంటాడు ఆ రోజు వీకెండ్లో ఈ అమ్మాయి నాగార్జున సార్తో చెప్పాలి కదా, గౌతమ్ ఇప్పుడు నాకెందుకు అంటది ఏంటి యష్మి అడిగితే నువ్వు ఆ రోజు చెప్పొచ్చు కదా అంటాడు గౌతమ్ కూడా. వీకెండ్లో అగ్రెసివ్ అవ్వలేదని నాకెందుకు అంటది, నేను ఎందుకు దూరాలి, నాకెందుకు అనింది, దానికి నేను ఏదో టెన్షన్లో ఉన్నాను, నేను ఎందుకు దూరాలంటే తేజ అంటాడు గౌతమ్తో, ఇదేంది ఈ అమ్మాయి అలా అంటది నాకెందుకు అనేసి, ఎందుకు అంటది అట్లా, ఇప్పుడు నాకెందుకు అంటది ఏం గౌతమ్ నాకు అర్థం కావట్లేదు, వీకెండ్లో ఆ అమ్మాయి నాకు సార్తో చెప్పు ఉండాలి కదా సార్ అగ్రెసివ్ అవ్వలేదని, ఇక్కడేమో చెప్పలేదు. నిఖిల్తో ఏమంటదంటే నువ్వు అక్కడ నాకు సార్తో ఒప్పుకోవడం వల్ల నేను బ్యాడ్ అయిన అంటది. ఏముంది అక్కడ? తేజ అది ఆడియన్స్ పర్సెప్షన్, దాన్ని ఎక్కువగా తీసుకోవద్దు ప్రేరణ అనగానే. ప్రేరణ అంటే తేజతో ఏమంటుందంటే నాకు అందరికన్నా గౌతమ్ది మోస్ట్ ఎక్కువ అనిపించింది చేశా. ఏది అందరికంటే మోస్ట్ ఎక్కువ అనిపించింది అంటే నామినేషన్స్లో ఆ రోజు ఎందుకు నిఖిల్ది చేయలేదు అని ఆయన అడగతాడు.
ఎవరు మన ఆదిత్య ఓం గారు కూడా అడిగితే నాకు ఎందుకు అనిపించిందంటే, నేను ఆల్రెడీ అతను బూత్ తిట్టడం వల్ల అతను అగ్రెసివ్ అయ్యాడని తెలిసినప్పుడు తను నేయలేకపోయినా, నాకు తనకంటే కూడా గౌతమ్తోనే ఎక్కువ రీజన్స్ ఉన్నాయని వేయాల్సి వచ్చింది. యాక్చువల్గా గౌతమ్తో ఎక్కువ రీజన్స్ ఉన్నాయనేసి వేసినా ఎట్టేసినా ఆ రోజు నుంచే వీళ్ళ గ్రాఫ్ తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకంటే గౌతమ్ స్టాండ్ తీసుకున్నది వీళ్ళ కోసం, అడిగింది వీళ్ళనే, వీళ్ళు ఎవరు నిలబడలేదు, మాట్లాడలేదు, ఎక్కడ కూడా కనీసం నిఖిల్ రిలేటెడ్ ఒక మాట మాట్లాడాలి. అక్కడి నుంచి వీళ్ళ గ్రాఫ్ పడిపోయింది. ఇప్పటికీ దాన్ని సంజాయిషి ఇచ్చుకుంటేనే నేను చేసిన తప్పే కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు. తర్వాత కానీ సోనియాది ప్యూర్లీ పర్సనల్, అంతే పర్సనల్గానే చెప్పిందనే తేజ. మీరు ఎలా అనుకుంటే అది ఇంక మీ ఇష్టం, పర్సనల్గా అయితే అనలేదన్న సెన్స్లో అన్నాడు. ప్రేరణ గారికి సోనియా గారు చెప్పింది మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ ఆర్ రైట్. అది ఆవిడ ఎపిసోడ్ చొడవపోవడం వల్ల వెనక ముందు చెప్పింది, కానీ ఆల్మోస్ట్ రైట్. అంటే ఏంటి అంటే అగ్రెసివ్గా అవుతున్నామని, నోరు వదిలేస్తున్నామని, అనవసరంగా మాట్లాడుతున్నామని, ఇవి రైట్ 100%. ఇవి మాత్రం రైట్. కొన్ని పాయింట్స్ ఎపిసోడ్స్ ముందు వెనక మిక్స్ చేసి మాట్లాడింది, అవి తప్పించి మిగతావన్నీ రైటే. ఎమోషనల్ పర్సనల్గా ఏం లేదు. కానీ ఇక్కడ ఇంకోటి శేఖర్ భాషా గారు చెప్పింది ఏమనిపించింది అంటే, ఆడియన్స్ పాయింట్ కూడా చెప్పారు. ఐ అండర్స్టాండ్. ఆయన పాయింట్ చెప్పాడు, ఆడియన్స్ పాయింట్స్ చెప్పారు. శేఖర్ భాషా గారిది అయితే నేను అర్థం చేసుకోగలను. అప్పుడు ఇంకొక మాట ప్రేరణ కాదు, ఎవరికి ఫ్రెండ్స్ లేరా ఇక్కడ మాత్రం సూపర్ అనిపించింది ప్రేరణ. ఈ పాయింట్ నేను నిన్నే డిస్కస్ చేయాల్సింది, ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. నిన్నే చూసాను. తేజతోనే అంటది, తేజ ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఫ్రెండ్స్ లేరా? ఇప్పుడు మొన్న ఎగ్గు ఉండింది తేజ, నిజంగా చెప్పు నువ్వే, అవినాష్ది పృథ్వీది ఉంటే ఆ ఎగ్గు లోపల ఎవరు చేస్తావు తేజ నువ్వు అంటే, తేజ లాంటి ఆన్సర్ చెప్పలేదు దానికి ఏముంటుందంటే, మరి నువ్వు అవినాష్తే వేస్తావు ఖచ్చితంగా అంటే, కాదు అని అంటలా. మరి అలాగేనే కదా, ఇప్పుడు మరీ పక్కన ఉంటారు ఫ్రెండ్, కొంచెం పరిచయం ఉండేవాడిది ఎందుకు వేస్తాము? నేను యష్మీది ఎందుకు వేయలేదు అంటారు మీరు, యష్మీది ఎందుకు వేయగలను, ఎలా వేయగలుగుతారు? యాక్చువల్గా డిబేటబుల్ పాయింట్ ఇది, రెండు పక్కల మాట్లాడవచ్చు. కానీ ఒక సింపుల్ థింగ్ ఏంటంటే, ఫ్రెండ్ అనుకున్నప్పుడు, చాలా క్లోజ్గా ఉన్నప్పుడు, వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వైపు వెళ్ళదు. వాళ్ళ వైపు వెళ్ళిన కొన్ని సందర్భాల్లో అయినా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు అటు ఇటుగా వేరే వాళ్ళ సైడ్ కూడా మాట్లాడితే ఇది గ్రూప్ కాదన్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే ఏమనిపిస్తుంది, ఇది గ్రూపే అనిపిస్తుంది. ఇక్కడ ఏమి లేదా, సామాసాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో దాని తగ్గట్టు నీకు బ్లేమ్స్ వస్తాయి. ప్రేరణ గారు, నేను ఇక్కడ ఏమి పర్ఫెక్ట్ పాయింట్ చెప్తాను. ప్రేరణ గారు మొత్తం మీద గ్రూప్ గేమ్ ఆడిన సందర్భాలు ఒక్కటి ఏంటంటే, ఏది పర్ఫెక్ట్ గ్రూప్ గేమ్ అని క్లియర్గా అనిపించేది, గౌతమ్ కృష్ణ అడిగినప్పుడు ఫిజికల్ అయ్యాడా లేదా, నా వల్లే మీ దగ్గరికి వచ్చాడా లేదా అంటే తెలిసి కూడా చెప్పలా. దాని తర్వాత వెంటనే తింటూ నిఖిల్తో చెప్పద్ది. అక్కడ పర్టికులర్ పాయింట్లో చెప్పకపోవడం అనేది ఇట్స్ గ్రూప్ గేమ్. అది అస్సలు నచ్చల. అది మినహాయించి వీళ్ళందరూ నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నా, నిఖిల్తో సహా మాట్లాడు. ప్రేరణ ఏ రోజు నామినేషన్స్ గురించి మాట్లాడాల. నాకు ఏదైనా క్లిప్ ఉంటే చూపించండి, నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో షేర్ చేసేస్తా. దాంతోపాటుగా గేమ్ విషయంలో సంచాలకుగా నువ్వు హెల్ప్ చేయమని ఎన్నిసార్లు అడిగినా సాక్షుల టాస్క్లో చేయలేదు, మొన్న ఆ టాస్క్లో చేయలేదు, మెగా చీఫ్ టాస్క్లో చేయలేదు, ఏ టాస్క్లో కూడా హెల్ప్ చేయలేదు. దాంతోపాటుగా హిట్లర్ టాస్క్లో, కిల్లర్ టాస్క్లో హెల్ప్ చేయలేదు. గ్రూప్ పరంగా తనకు అనిపించినట్టుగా జెన్యూన్గా చేసింది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గ్రూప్ ఆడకుండానే ఆడింది. ఇలా అతను చేయలేదు, ఫ్రెండ్ని చేయలేదు అంటే గుండెల మీద చేసుకొని పెట్టండి. మొన్నే వచ్చారు సరే వైల్డ్ కార్డ్స్, వాళ్ళ ముగ్గురు ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారా? వాళ్ళ ముగ్గురు కూడా కూర్చొని సోఫాల్లో నువ్వు ఎగ్ వేస్తే తేజ, నువ్వు ముందే వేసేసే ఎగ్గని ముందు వాళ్ళు మాట్లాడుకోలేదా? అది కూడా గ్రూప్ గేమ్గా వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా? సింపుల్. ఇక్కడ ఎంత పాయింట్ ఎక్కడ వస్తుందంటే, వాళ్ళ ముగ్గురికి ఒకరి మధ్య ఒకరికి ఇష్యూలు లేవు, గొడవలు లేవు. వీళ్ళ ముగ్గురికి అప్పుడప్పుడు గొడవలు వస్తున్నాయి, అయినా కూడా వేసుకోవట్లేదు అనే పాయింట్ దగ్గర చిక్కిపోతున్నారు. అది విషయం. వీళ్ళ గ్రూప్ ఉంది, వాళ్ళ గ్రూప్ ఉంది, అది క్లియర్, దెర్ ఈజ్ నో డౌట్. ఆ రోజుకి తేజ ఆన్సర్ చేయలేదానికి, చేయలేరు కూడా. తేజ కూడా అది చేస్తారు. ప్రేరణ గౌతమ్ ఏంటంటే, ప్రేరణ ఏమంటుందంటే, నువ్వు అవినాష్దే వేస్తావు కదా గౌతమ్, నువ్వు ఎందుకు సేవ్ చేసా, స్లోగా పాయింట్స్ బిల్డ్ అవుతా. గౌతమ్ ఎందుకు నామినేట్ చేశానంటే, నాకు స్లోగా పాయింట్స్ బిల్డ్ అవుతూ కొంచెం పెరుగుతూ వచ్చి ఆ పాయింట్స్ అన్ని చేశానంటే గౌతమ్ అవినాష్ రోహిణితో డిస్కషన్ జరుగుతుంటుంది బయట. ఏం గేమ్ వచ్చినా వాళ్ళ ముగ్గురు మధ్యలోనే వాళ్ళు సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ ముగ్గురు మధ్యలోనే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అనగానే వీళ్ళు మాట్లాడుతూ ఉంటే క్లియర్, వాళ్ళ ముగ్గురు సపోర్ట్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకే సపోర్ట్ ఉంది. వీళ్ళు కూడా అదే చేశారు కదా, రోహిణి, అవినాష్, టేస్టీ తేజ కూడా. ఇక్కడ గౌతానికి మాట్లాడే హక్కు ఉంది. గౌతమ్ దగ్గర ఉన్న పవర్ ఇప్పుడు ఏముందంటే, ఎవరి దగ్గరికి పోయి మీరు గ్రూప్ అన్నానికి నీట్గా ఉంది, ఎవరు ఏమి కాదనలేరు. గౌతమ్ అన్నాడికి పాయింట్ లేదు, గౌతమ్ సింగిల్గా ఉండవు. ఇక్కడ ఈ పర్టికులర్ సీజన్లోనే సింగిల్గా ఉన్నాడు అనే బ్లేమ్ వేస్తే ఎందుకు? ఆల్రెడీ వైల్డ్ కార్డ్స్కి చూసొచ్చాడు కాబట్టి సోలో అని బిల్డప్ ఇవ్వచ్చు అనుకోవచ్చు. లాస్ట్ సీజన్లో కూడా 100% సోలోనే, 100% సోలోనే, ఎవరితో గ్రూప్ గేమ్ ఆడలేదు.
99.99% ఆడలేదు నాకు తెలిసినంతవరకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మిస్టేక్స్ ఉన్నాయి, కానీ గ్రూప్ గేమ్ అనే పాయింట్లో అయితే లాస్ట్ టీం కూడా లేదు, ఈసారి కూడా అస్సలు లేదు, గ్రూప్ గేమ్ ఆడలేదు. అదే మెయిన్ పాయింట్ అయింది, అదే మెయిన్ పాజిటివ్ అయింది గౌతమ్ కృష్ణకి. ఇక్కడ ఇతను మాట్లాడుతున్నాడు, వాళ్ళిద్దరు మాత్రం వింటా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా కలిసి ఆడుతున్నారు. ఎవరు, రోహిణి గారు, అవినాష్, టేస్టీ తేజ కలిసి ఆడటం అంటే ఇక్కడ గౌతమ్ చెప్పిన పాయింటే, వాళ్ళకే సపోర్ట్ ఉండేలాగా చేసుకుంటారంటే వీళ్ళు ముగ్గురు కూడా అంతే. టేస్టీ తేజ, రోహిణి అండ్ అవినాష్ సేమ్, అసలు దాంట్లో పాయింటే లేదు, మళ్ళీ కాదనలేని సత్యం అది. నెక్స్ట్ వచ్చరికి గౌతమ్ ఆ రోజు చెప్పింది అదే కదా, కొత్త కనెక్షన్స్ అటు ఇటు వస్తాయి రావడం. అవినాష్ అంటాడు కొత్త వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నారు మనతో అది అనగానే, గౌతమ్ ఆ రోజు చెప్పింది కూడా అదే కదా, కొత్త వాళ్ళు వచ్చి కనెక్షన్ వస్తాయి వస్తూ మాట్లాడుతూ ఉంటారు, మా అన్న కూడా అదే కదా చెప్పింది, అదే నమ్మకం అన్నాడు కూడా. నేను ఎలాగుంటానో అలాగే ఉంటా, నేనైతే నమ్మదలుచుకోవట్లేదని. ఇప్పుడు సింపుల్ నేను చెప్తాను, వాళ్ళ అన్న వచ్చి చెప్పారు, ఎవరిని నమ్మదలుచుకోవట్లేదు, నమ్మట్లేదు. నిఖిల్ కూడా నేను అదేగా చేసింది, వాళ్ళ మదర్ వచ్చి చెప్పారు గౌతమ్ రిలేటెడ్గా కొంచెం డిఫెండింగ్కి వెళ్ళొద్దు అన్నప్పుడు కొంచెం స్వీట్గా ఉన్నావు అనేసి క్వశ్చన్ చేశాడు. స్వీట్గా అంటే ఒకరు వచ్చి చెప్పిన తర్వాత కొంచెం చేంజ్ అవుద్ది ఆటోమేటిక్గా. సరే మంచిగా ఉందాం, ఎందుకు అదేదో ఇష్యూ అయింది కదా, ఆ ఇష్యూ నెగిటివ్ వచ్చినప్పుడు గేమ్ చేంజ్ చేసుకునేట్టుగా ఉంటుంది. ఇక్కడ బాధాకరమైన మరీ దారుణమైన పాయింట్ ఏంటంటే, సోనియా గారు వచ్చి వాళ్ళ మదర్ వచ్చిన మా మదర్ రిలేటెడ్ హింట్తో సహా చెప్పేయడం ఏంటనేది విచ్ ఈస్ వెరీ అన్ఫేర్. పాయింట్ చెప్పండి, ఏదని చెప్పండి, కానీ వాళ్ళ మదర్స్ ఇంట్లో వాళ్ళు వచ్చి హింట్స్ ఇచ్చేది ఏంటి, వాళ్ళ గేమ్ మార్చుకుంటారు బాగుపడుతుంది అనేసి ఇస్తారు. మీరు వచ్చి ఇచ్చింది కూడా హింట్సే కదా, మీరు డైరెక్ట్గా ఇచ్చారు. వాళ్ళ మదర్ రిలేటెడ్గా సీక్రెట్గా ఇచ్చిన హింట్లు ఎవరిదైనా వాళ్ళు చెప్పుకుంటే గేమ్ చేంజింగ్ ఏముంటుంది. తను ఏమి చేసినా ఆ హింట్స్ వల్లే మారాడనే ఫీలింగ్ వస్తుంది కదా. హౌస్ మేట్స్లో జనాల్లో వస్తే ఓకే, హౌస్ మేట్స్లో వచ్చినప్పుడు గలీజ్గా ఉంటుంది కదా, అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది నా ఎవరిష్టం వాళ్ళు చెప్పచ్చు, చెప్పకూడదని రూల్ ఏం కాదు. అది చెప్పడం చాలా బాధాకరం, చాలా దారుణం అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకు ఎంతమందికి అనిపించింది లేదు. తర్వాత విష్ణుప్రియ అంటుంది, శేఖర్ అన్న గౌతమ్ గేమ్ చూసి ఫ్యాన్ అయిపోయాడంట అనేసి ఆవిడ నవ్వుకుంటే వెళ్ళిపోతాడు. నీ గేమ్ చూసి ఫ్యాన్ అయిపోయాను అనేసి నేను భయంకరమైన ఎలివేషన్ ఇస్తాడు చూసారు శేఖర్ భాష గారు గౌతమ్కి. ఆ రిలేటెడ్గా తనకు తానే అనుకొని వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి. తర్వాత సరికి దీని గురించి నేను ఇందాక వీడియోలో చెప్పాను, సూపర్గా చెప్పుకుంటాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ సరికి ప్రేరణ నబీల్ తేజతో మాట్లాడుతూ యష్మిది కూడా తప్పు అన్నది ప్రేరణ అని. ఇక్కడ ఏమైందంటే ఆ రోజు ఎగ్రి రిలేటెడ్గా తేజ నువ్వు వేసినప్పుడు తర్వాత యష్మి వేసింది కూడా తప్పుని ప్రేరణ కూడా అనింది అనేసి నబీల్ చెబితే తేజ ఎండు నిజంగా అన్నాను తేజ, నీ ముందు కూడా అన్నానంటే అవునా నాకు గుర్తులేదు అన్నట్టుగా ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ప్రేరణ అంత ఈజీగా మరీ దారుణంగా తప్పును కాడ తప్పు అని చెప్పద్ది అంటే స్పాట్లో చెప్పట. ఈ మధ్యకాలంలో 2-3 ఇన్సిడెంట్లోనే, నేను గౌతమ్ దగ్గర చెప్పలేదు, నేను నిఖిల్ విషయంలో కూడా యష్మిదే మిస్టేక్ ఉంది, నిఖిల్ ఎప్పటికప్పుడు ఇస్తున్నాడు క్లారిటీ అనేది డైనింగ్ టేబుల్ అవినాష్తో చెప్పద్దు, కానీ యష్మితో డైరెక్ట్గా అక్కడ స్పాట్లో చెప్పాల. అదే తప్పులు, అక్కడే తగ్గిపోతుంది గ్రాఫ్. నెక్స్ట్ సరికి ఆదిత్య గారి నామినేషన్స్ వచ్చాయి. ఆదిత్య గారి నామినేషన్స్ నేను నైట్ రివ్యూలో కవర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రోమోలో వచ్చిన 2 నామినేషన్సే కవర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ప్రజెంట్ దాంట్లో కవర్ చేస్తాను రాసి పెట్టినప్పటికీ. తర్వాత సరికి ప్రేరణ ఏడుస్తూ ఉండింది, ఆదిత్య ఓం గారి నామినేషన్ తర్వాత ఏడుస్తూ ఉండింది. ఇక్కడ నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇది గౌతమ్ రిలేటెడ్గా గౌతమ్కి ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు, ఇది నాకు మంచిగానే అనిపించింది. ఎలా హింట్స్ వచ్చాయి కాబట్టి హింట్స్ వచ్చిన తర్వాత ఎలాగైతే నిఖిల్ రిలేటెడ్గా సాఫ్ట్గా ఉన్నావు, ప్రేమగా ఉన్నావు, ఓవర్ షుగర్ కోటింగ్ వేసుకున్నావు అనే బ్లేమ్ ఖచ్చితంగా గౌతమ్ మీద కూడా పడుతుంది. అయినప్పటికీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఏడుస్తున్న అమ్మాయి కడిగి వదిలే అనేసి అన్న విధానం నాకు బాగా అనిపించింది. ఎందుకంటే గౌతమ్ ఆల్రెడీ తెలుసు, గౌతమ్ అరౌండ్ స్వీట్నెస్ అది ఇది అన్నప్పుడు తనను కూడా అంటారని తెలిసినా కూడా ఆ సిచ్యువేషన్ అలాంటిది అవతలను ఓదార్చాలి. సరే వదిలేసేలే, ఏమనుకోబాక, ఏదో జరిగింది ఆలోచించుకో ఓకే అని చెప్పిన విధానం గౌతమ్ రిలేటెడ్గా వెరీ గుడ్ అనిపించింది. ఆ తర్వాత వచ్చరికి నెక్స్ట్ అవినాష్ ప్రేరణతో పని దొంగ అంటే రోజు పని ఎగ్గొట్టడం, అలా ఒకరోజు ఎగ్గొట్టి ఏదో చేసినందుకు అట్లా అనకూడదు అనేసి అంటుంటాడు. యాక్చువల్గా పని దొంగ అంత పెద్ద మీనింగ్ ఏం లేదు. ఒకరోజు ఎగ్గొట్టినా ఎగ్గొట్టినా ఆవిడ పని దొంగ అనడంలో పెద్ద విషయం పూతేం కాదు, అది వాళ్ళు ఏదో తీసుకొచ్చారు. కానీ తర్వాత సరికి ప్రేరణ నాకు అక్కడ అనిపించింది, అది నాకు ఆ వర్డ్ కూడా అక్కడ అనిపించింది, ఆ పదం చెప్పేస్తాను, అదేం లేదు నాకు మీ మనసులో అన్నట్టే చెప్పింది. ఆ రోజు 4 షాట్స్ ఇచ్చారు కదా, సండే రోజు 4 షాట్స్ ఇర్రెస్పాన్సిబుల్ అనే ఇచ్చారు కదా గౌతమ్కి. మరి చాలామందికి అనిపించింది కదా ఇర్రెస్పాన్సిబుల్ అని. నేను చెప్పిందే పెద్దదిగా చేసి అదే గుర్తుపెట్టుకుని నేనే అన్నట్టుగా చేస్తున్నారనే మంచి పాయింట్ చెప్తే తేజ చెప్పే టోను బట్టి, చెప్పే విధానం బట్టి, ఎక్కడ చెప్తున్నాం అనే దాన్ని బట్టి కూడా పాయింట్ ఉంటుంది అనే పాయింట్ వెరీ వ్యాలిడ్. ఈవిడ అగ్రెసివ్ యాటిట్యూడ్ యారగెంట్గా చెప్పద్ది, వాళ్ళు జోక్గా నవ్వుకుంటూ సిచ్యువేషన్ చెప్పారు. రెండింటికి డిఫరెన్స్ నిజంగానే ఉంది. తర్వాత సరికి మణికంఠ నామినేషన్స్ అయ్యా. ఇక్కడ మణికంఠ నామినేషన్స్లో నిఖిల్ నామినేట్ చేశారు, గుడ్. ఆల్మోస్ట్ అన్ని సలహాలు ఇచ్చాడు, నిఖిల్కి ఇచ్చింది కానీ నబీల్కి ఇచ్చింది కానీ. నాకు నచ్చని పాయింట్ ఏంటంటే, అనవసరంగా ఎక్కువగా రుద్దేశారు. ఎలాంటి రుద్దిందంటే, నీ గ్రాఫ్ పడిపోతుంది, నువ్వు విన్నర్ కావడం కష్టము, నీ గ్రాఫ్ పడిపోతుంది, గ్రాఫ్ ఏంది అది, ఎక్కడ చూసారు గ్రాఫ్?
సోషల్ మీడియాలో నిఖిల్ గ్రాఫ్ వెళ్ళేటప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడగలుగుతారు. నిఖిల్ గ్రాఫ్ అంతగా పడింది ఏమి లేదే, అంత కొంచెం డిమోటివేటింగ్గా మాట్లాడాల్సి వచ్చినట్టుగా ఉంది. మళ్ళీ దానికి నేను సలహాలు ఇచ్చినట్టుగా చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది మణికంఠ రిలేటెడ్గా. ఎస్, వెరీ గుడ్ సజెషన్స్, వాటి గురించి కూడా మాట్లాడతాను. మణికంఠ 1-2 వీక్స్లో చూసిన నిఖిల్, ఫస్ట్ 2 వీక్స్లో చూసిన నిఖిల్ స్లోగా ఫాల్ అయింది. అండ్ గ్రాఫ్ అప్పుడు చూసావా అన్నావు, నువ్వు అన్నావు అప్పుడు చూసావా గ్రాఫ్ అనేసి అన్నావు కదా. ఇప్పుడు నేను చూసేసి వచ్చాను కాబట్టి చెప్తాను, ఇట్స్ ఫాలింగ్ డౌన్. నీ గ్రాఫ్ చాలా దారుణంగా పడుతుంది డే బై డే. ఇది డిమోటివేటింగ్. ఇక్కడ అనిపించింది, ఏరా ఇక్కడ వాంటెడ్గా తగ్గించాలనేసి ప్లాన్ చేసేసారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. లేకపోతే గ్రాఫ్ తగ్గిపోతుందనే పెద్ద పెద్ద స్టేట్మెంట్ లేనిది, ఆ క్యారెక్టర్ అసాసినేషన్ స్టేట్మెంట్ లేనిది, సడన్గా ఏమీ లేని కాడ డే బై డే పడిపోతున్నాను. కానీ టాస్క్లో అగ్రెసివ్లో ఉన్న నిఖిల్ కరెక్టా, లోపల నువ్వు ఉండే ఎమోషన్స్ కరెక్టా? ఇక్కడేమో అగ్రెసివ్గా ఉంటావు, లోపలికి వెళ్ళిన తర్వాత బాగుంటావు, అది కరెక్టా? ఇదేంది నాకు అర్థం కాలేదు. నామినేషన్ ఏడ్చిన మణికంఠ కరెక్టా, అయిపోయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ అయిన మణికంఠ కరెక్ట్ అన్నట్టుంది. ఫస్ట్ ఫ్యూ వీక్స్ మణికంఠ ఎమోషనల్ అయిన మణికంఠ కరెక్టా, తర్వాత మణికంఠ కరెక్ట్ అన్నట్టుంది. ఇప్పుడు ఇప్పుడు స్ట్రాంగ్గా ఇక్కడ బయట ఉంటారు, బయట అగ్రెసివ్గా ఉంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉంటారు. అదే అగ్రెసివ్ నేచర్లో అన్నట్టు ఎందుకు ఉంటారు? తర్వాత సరికి అనేసి ఎవరికి అర్థం అవ్వట్లేదు. అది నేను ఎవరికి అర్థం కావట్లేదురా, ఇక్కడి నుంచి బాగా వచ్చింది. అది ఎవరికి అర్థం కావట్లేదురా, కానీ దగ్గరగా ఉన్న నాకు కాబట్టి నాకు తెలుస్తుంది. నువ్వు ఎందుకు ఎలా ఉంటావో ఎందుకు ఎమోషన్స్కి వాల్యూ ఇస్తావో నాకు తెలుస్తుందిరా, కానీ బయటికి తెలియట్లేదు. కాబట్టి నీ రియాలిటీ చూస్తున్నావు కదా, కానీ క్లారిటీ మిస్ అవుతుంది. నీ రియాలిటీ నువ్వు చూపిస్తున్నావు ఆపట్ల, కానీ దాంట్లోనే క్లారిటీ మిస్ అవుతుంది. అండ్ గేమ్ ఆడటానికి వచ్చావా లేదా కనెక్షన్స్ కోసం వచ్చావా, క్లారిటీ లేకుండా ఉంటే, నీకు గేమ్ కోసం వచ్చావా కనెక్షన్స్ కోసం వచ్చావా అనేది క్లారిటీ లేకుండా ఉంటే నువ్వు ఈ టైటిల్ విన్ అవ్వడం కష్టం. అంతే, నువ్వు గేమ్ లాగా ఆడు, కనెక్షన్ పెట్టుకోవద్దు, వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు, వాళ్ళ అట్ అవుతుంది, వీళ్ళ అట్ అవుతుంది అనుకోకూడదు అని మంచి సలహాలు ఇచ్చారు. ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, అది మిస్ అవుతుంది. అది లేకుండా ఉంటే వేస్ట్ నిఖిల్ నీకు ఎక్కడ. ఫస్ట్ 2 వీక్స్లో ఉండే క్లారిటీ అసలు ఇది పెద్ద స్టేట్మెంట్లు స్వామి. నాకెందుకంటే నేను కొన్ని థింక్ చేస్తా, అందరూ అట్లా థింక్ చేస్తలేదు. ఇక్కడ ఈ పాయింట్లో ఎంత మీనింగ్ నేను థింక్ చేశానంటే అనవసరమైన పాయింట్ ఇది. ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న నిఖిల్, ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి, అది ఉండకపోతే అది మిస్ అవుతుంది. ఇప్పుడు అది లేకుండా ఉంటే వేస్ట్ నిఖిల్ నీకంట. ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న క్లారిటీ లేకపోతే 12వ వారం దాకా ఎట్టొచ్చాడు, అది కరెక్టా? ఆ క్లారిటీతోనే ఉండాలి అని ఉంటే 12వ వారం దాకా వచ్చాడు కదా, మరి లేకుంటే వేస్ట్ నిఖిల్ నీకు ఇక్కడ అంటుండు. ఏం వేస్ట్? కన్ఫ్యూజ్ చేసి పడేయాలని చూసినట్టు ఉంది ఈ పర్టికులర్ పాయింట్. వేస్ట్ అనే అంతకు ఏముంది? ఫస్ట్ 2 వీక్స్ క్లారిటీ లేకపోతే, ఫస్ట్ 2 వీక్స్లో లేవని ఇతను అన్నప్పుడు ఇన్ని వారాలు వచ్చేసాడు కదా, ఇంత దగ్గరికి వచ్చాడు, చూసి వచ్చాడు కదా, 1-2 పొజిషన్లో ఉన్నాయని ఆల్రెడీ క్లియర్గా తెలిసి కూడా పెద్ద డిమోటివేటింగ్ పాయింట్లు వేశారన్న ఫీలింగ్ వస్తుంది. అంటే సజెషన్స్ అనే పేరు మీద నాకు అదే అనిపించింది. తర్వాత సరికి నెక్స్ట్ 2వ పాయింట్, పానిపట్టు టాస్క్లో అగ్రెసివ్ ఆడుతున్నావు, లోపల ఎమోషనల్గా ఆడుతున్నావు. పానిపట్టు టాస్క్లో అగ్రెసివ్, మళ్ళీ లోపల ఎమోషనల్ అవుతున్నావు. అంటే ఏ ఉద్దేశంతో? యష్మి గారు వచ్చి మాట్లాడుతుంటే ఏడ్చేది, బాధపడేది, అసలు వాళ్ళకి ఏం చెప్పలేకపోయేది, ఎందుకు అనవసరంగా చేశానని ఫీల్ అయ్యేది, ఇవన్నీ చేస్తున్నావు. తర్వాత ఇప్పుడు నువ్వు ఏది నిజమనేది అర్థం అవ్వట్లేదు. రియల్గా ఉండు. రియల్ పర్సన్ షుడ్ బీ ద విన్నర్. అంతే, రియల్గా ఉండాలి తప్పించి నువ్వు ఇది రైటా అది రైటా అనేది నువ్వు ఏదో యాక్టింగ్ చేస్తున్నావు అనే సెన్స్లో తీసుకొచ్చాడు. తెలివిగా తీసుకొచ్చాడులే, మొత్తం మీద నెగిటివ్ సెన్స్లోనే చెబుతూ దాన్ని పాజిటివ్ అన్నట్టుగా చేయడానికి తెలివిగా మాట్లాడాలన్న ఫీలింగ్ వస్తుంది. రియల్ పర్సన్ షుడ్ బి ద విన్నర్ అనేసి. తర్వాత ఫిల్టర్స్ పెడితే వర్క్ అవ్వదు. ఇక్కడ లోపల ఉన్నది చెప్పే సత్తా రావాలి. ఎవరు ఎలా జడ్జి చేస్తారో అనుకుంటే తగ్గితే ఈ షోలో ఉండి వేస్ట్. నిఖిల్ క్లియర్గా చెప్తున్నా, ఫ్రెండ్గా ఐ నో దట్ ఈజ్ యూ. నేను ఫ్రెండ్గా చెప్తున్నా, దట్ ఈజ్ యూ. ప్రతిసారి పడాల్సిన పెద్ద మాటలని అనేస్తున్నాడు. మళ్ళీ దట్ ఈజ్ యూ, ఫ్రెండ్గా నాకు నువ్వేంటో తెలుసు, ఇవన్నీ మళ్ళీ సాఫ్ట్. యాక్చువల్గా నిఖిల్ చేస్తాడని ఏదైతే అంటున్నాడో అక్కడ మనకంటే యాజ్ ఇట్ ఈజ్ అదే చేసి చూపించాడు. యాజ్ ఇట్ ఈజ్గా అంటే నిఖిల్ అనే మాటలు ఏదైతే అదే మాట అన్నాడు. తను అంటానే ఉన్నాడు, నీ గురించి నాకు తెలుసు అని మళ్ళీ సాఫ్ట్నే పాయింట్లు అంటున్నాడు, మళ్ళీ గట్టి పాయింట్లు నీళ్ళు అంటాడు, విన్నర్ కాకూడదు అంటున్నాడు, మళ్ళీ నీ గురించి నువ్వేంటో నాకు తెలుసు అంటున్నాడు, నీ గ్రాఫ్ పడిపోయింది అంటున్నాడు. అంటే పాజిటివ్ నెగిటివ్ మళ్ళీ మిక్స్ చేసి సాఫ్ట్ హార్డ్ అన్నీ మిక్స్ చేసి కొడుతున్నాడు. తర్వాత నిఖిల్ క్లియర్గా చెప్తున్నా, ఫ్రెండ్గా ఐ నో వాట్ ఈజ్ యూ అనేది ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకపోతే నీ గ్రాఫ్ తగ్గుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నువ్వు వచ్చింది కనెక్షన్ కోసం కాదు, గేమ్ కోసం. మనకంట ఇంకో మాట, మనీని నామినేట్ చేయొద్దు అనేసి ఆ వీక్లో నువ్వు కూర్చొని మనీని అసలు నామినేట్ చేయొద్దు, ఎవరం కూడా అది ఇది అనేసి నువ్వు ప్లాన్ చేశాడు కదా. ఆ రోజు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు మనకంటే నామినేట్ చేయొద్దు, తన ఇది అవుతుంది, అనవసరంగా సింపతి వస్తుంది అనేసి అన్నావు కదా. అక్కడ గట్టిగా చెప్పావు, అక్కడ గట్టిగా చెప్పావా? అక్కడ స్పాట్లో సోఫాలో కూర్చున్నప్పుడు గట్టిగా చెప్పావా? మళ్ళీ వేరే చోట సాఫ్ట్ వద్దు, అక్కడ చెప్పింది అక్కడ నువ్వు అన్నావా అన్నగా
ఆ రోజు చెప్పావంటే చెప్పా అని ఇక్కడ స్లోగా చెప్తాడు, ఆ రోజు గట్టిగా చెప్పి ఇక్కడ మళ్ళీ స్లోగా చెప్తున్నావు. సో అక్కడ గట్టిగా చెప్పింది మళ్ళీ వేరే చోట కూడా అంతే గట్టిగా చెప్పు. వేరే చోట సాఫ్ట్ వద్దు. ఒకవేళ వేరే చోట సాఫ్ట్ ఉంటే మళ్ళీ ఇక్కడ కూడా సాఫ్ట్ ఉండు. అలా ఒకే చోట ఒకే రకంగా ఉండి తప్పించి అన్ని చోట్ల ఒక రకంగా ఉండి తప్పించి సిచ్యువేషన్ తగ్గట్టు మారద్దు. ఇది మంచి సలహా. ఇది ఆల్మోస్ట్ అందరూ గమనించింది. ఎందుకంటే ఆ రోజు కూడా మెగా చీఫ్ టైంలో సీతాకి చెప్పిన పాయింట్లు పోయే అక్కడికి వెళ్ళి సీత, సోనియా గారు, ఆ తర్వాత సరికి పృథ్వీ వీళ్ళందరూ మనకంట డిస్కషన్ చేసేటప్పుడు అక్కడ మొత్తం పాయింట్లన్నీ మర్చిపోయి పాయింట్లన్నీ క్వైట్ అగెనిస్ట్గా తీసేసుకోండి. వీళ్ళ మాటలు విని ఆ తర్వాత సరికి ఆవిడకి చెప్పిన మాట మర్చిపోయి ఆవిడ కాడ మాత్రం అవును నిజమేలే అనేసి ఆవిడకి తగ్గట్టు మాట్లాడాడు. ఇక్కడికి వచ్చి మార్చేశాడు. ఇవి ఉన్నాయి, ఇవి తప్పులు ఉన్నాయి, నేను కాదనట్లా. ఆ రోజుకి మనీ నువ్వు ఇక్కడ ఒక మాట అంటావు, తిరిగి ఇంకో మాట అనేస్తావు. అది కూడా మార్చుకో ప్లీజ్. అది కూడా జరిగింది క్లియర్గా. సీత దగ్గరే ఎగ్జాంపుల్ కూడా ఉంది, దానికి కూడా వెంటనే చెప్పాలంటే. ఆ తర్వాతసరికి నిఖిల్ పొలైట్గా కాకుండా అలా అంటే అలా చెప్పాలన్నట్టుగా ఫీర్ లేదు నాకు, ఫీర్ భయపడుకున్నట్టు ఫీర్ అయితే లేదు. పొలైట్గా కాకుండా గట్టిగా చెప్పాలనే నీ ఉద్దేశం. మనీ అది కనిపిస్తుంది, ఆ ఫియర్ అయితే కనిపిస్తుంది నీలో. ఓకేనా? ఇంకా నిఖిల్ ఇప్పుడు కూడా కాదురా, నేను ఇప్పుడనే కాదు మనీ, బయట కూడా అంతే. నో అంటే నో అనే హార్ష్నెస్ నా దగ్గర లేదు. నాలో అది నాకే ఎఫెక్ట్ అవుతుంది కూడా తెలుసు. ఐ అగ్రీ దట్ పాయింట్. తెలుసు నో అనలేను, గట్టిగా చెప్పలేను, మనుషుని హర్ట్ చేయలేను అనేది నా దగ్గర హార్ష్నెస్గా బిహేవ్ చేయలేను అనేది నాకు తెలుసు. ఇక్కడే కదా, బయట కూడా నేను అంతే. నేను యాక్సెప్ట్ చేస్తాను పాయింట్ అనేసి ఒప్పుకున్నాడు. అది క్లియర్గా కనపడుతుంది అబ్బా, అది యాక్టింగ్ అని నేను అనుకోవట్లా. అతను ముఖం మీద చెప్పలేకపోయాడు, సీజన్ మొత్తం కనపడుతుంది. ఎంతమంది సలహాలు ఇచ్చుంటారు ఫస్ట్ నుంచి. నువ్వెందుకు అంత ఇబ్బంది పడిపోతావు, ఎవరికి నచ్చింది ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర చెప్పేస్తుంటావు తప్పించి ఏమి గట్టిగా చెప్పడానికి మొహం మీద అనేది చెప్పలేకపోతున్నాడు. అందరి దగ్గర అంతే. అది క్లియర్గా ఇప్పటికీ ఇన్ని రోజులు యాక్టింగ్ చేస్తాడా, ఎంతమంది సలహాలు ఇచ్చి ఇన్ని రోజులు. తర్వాత సరికి మనకంట కప్పు కావాలని కోపంను చూపిస్తున్నప్పుడు కప్పు కోవాలి అనేసి కోపం చూపిస్తున్నాడు, మళ్ళీ ఎమోషనల్ అండ్ హార్ష్నెస్ చూపిస్తున్నాడు. ఏది నమ్మాలి నాకు అర్థం కాలేదు. రెండు నువ్వే అన్నప్పుడు ఏమి నమ్మాలి, అసలు ఇది నమ్మాలా అది నమ్మాలా అనే పాయింట్. యూ గాట్ మై పాయింట్. ఎస్ గాట్ ఇట్. అంటే ఏం లేదు, రెండు పక్కల ఒకే చోటు ఉండు. అగ్రెసివ్ ఉంటే ఓవరాల్గా అగ్రెసివ్ ఉండు, ఎమోషన్ ఉంటే ఓవరాల్గా ఎమోషన్గా ఉండు అన్నట్టు చెప్పాడు. యాక్చువల్గా అతను ఇప్పుడు కామెడీ అనేది ఇతను ఎలా ఉన్నాడో అలాగే ఉంటూనే ఇక్కడ దాకా నెట్టుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ స్టిల్ హీఈస్ ఇన్ 1-2 పొజిషన్స్ ఆల్మోస్ట్. వీళ్ళు ఇచ్చి సలహాలు ఇచ్చి ఇంకా కప్పు లేపుతున్నారు. ఎందుకంటే బ్రెయిన్లో ఏదో నాటేసి వెళ్ళిపోతున్నారు. నాకు ఇది ఎంతేనబ్బా, ఎక్కడైనా కూడా సలహాలు ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ బయట ఏదైనా ఎలిమినేట్ అయ్యే వాళ్ళకు ఇంకోరికి ఇచ్చాము. ఇతను ఆల్రెడీ టాప్ పొజిషన్లో ఉన్నాడు, 1-2 పొజిషన్స్లో. సలహా ఇస్తే ఏమి ఇవ్వాలి? 1-2 సలహాలు ఇచ్చేసి వెళ్ళిపోతే ఓకే. కానీ మొత్తం ఉన్నాయి లేని కుమ్మేసి గ్రాఫ్ పడిపోతుంది అనేసి మొత్తం నీలాంటి వాడు వినరే కాకూడదు అనే సెన్స్లో మాట్లాడి లాస్ట్లో సజెషన్ అంటున్నారు దాన్ని. ఇది ఏం ప్లానింగో మీరే అర్థం చేసుకోవాలి. ఇంకా నాకేం అర్థం కాల. బిగ్ బాస్ అసలు ఓజీని డైరెక్ట్గా గట్టిగా దెబ్బ కూడా తొక్కిపెట్టి నారదీసి గుంతలో పాతి పెట్టాలని ఓజీని అనేసి ప్లాన్ చేశాడు ఇదంతా. లేకుంటే ఏమన్నా అనిపిరా, వాళ్ళు బయట వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తుంటే వాళ్ళు ఇంకేం మాట్లాడగలుగుతారు? ఎన్నిసార్లు అట్లా డిఫెండ్ చేసుకోగలుగుతారు? ఐటోళ్ళు వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు 5 వారాల నుంచి తీసి నామినేట్ చేస్తారు, ఇప్పుడు వచ్చి 11 వారాల నుంచి తీసి నామినేట్ చేస్తారు. వీళ్ళంటే చూసేసి అప్పుడప్పుడు బిట్లే లైవ్లు చూసింది లేదు, ఎపిసోడ్ చూసిందిలే, బిట్టుగా చూసి నామినేట్ చేస్తారు. వాళ్ళేమో ఆ 1-2 వీక్ నుంచే గుర్తుపెట్టుకొని చేయాలా. ఇంపాసిబుల్. అవతల ఎవడు డిఫెండ్ చేయలేడు. చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఒకవేళ చేసిన నేను చూశాను అనగానే ఇంకా మూసుకొని ఉండాలి అక్కడ. ఎందుకంటే నాగార్జున సార్ చూసి వచ్చాడనే ఉద్దేశంతో కదా. నాగార్జున సార్ ఏదంటే అది పాట పాడేదాళ్ళు. గౌతమ్ కృష్ణ బ్లాబర్ చేశాడా లేదంటే అనాలా, ఎందుకంటే నాగార్జున సార్ చూసుంటాడు రాని. మరి ఎక్కడుంది? అంతే ఆడియన్స్గా వచ్చి మాట్లాడితే ఊడేం నోరు తెరవలేడా. నెక్స్ట్ వచ్చరికి అయిపోయింది, ఇతను వచ్చేసాడు. తర్వాత వచ్చరికి కొట్టేసిన తర్వాత మనకంట నబీల్కి నామినేట్ చేశాడు. నబీల్కి వచ్చి మంచి పాయింట్లు చెప్పాడు. ఏమంటే ఫస్ట్ వీక్లో నబీల్ మెత్తగా ఉన్నాడు, 5th or 6th వీక్ కొంచెం అక్కడ దాకా వచ్చేసావు, వెళ్ళావు, నామినేషన్స్లో రాకుండా అక్కడి నుంచి సేఫ్ గేమ్ ఆడడం స్టార్ట్ చేసావు. వద్దు, భయపడొద్దు, మెత్తగా ఉండొద్దు, నువ్వు ఎవరితో ఈక్వేషన్స్ పెట్టుకోవద్దు. అదే పృథ్వీతో ఆ రోజు పెట్టుకున్నాడు కదా, అవి వరస్ట్. అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నామినేషన్లో వస్తావనే ఫీర్ వద్దు, భయపడొద్దు. 4 వీక్స్ అంతే, ట్రోఫీ పట్టుకొని రా, వదిలేయి. ఓకేనా? షేర్ అన్నావు, షేర్ లాగే ఆడు, వద్దు, ఇచ్చిపడే అంతే. నబీల్ సేఫ్గా ఏమీ లేదు, ఏమో వాళ్ళు నామినేషన్ చేస్తలేరు నన్ను. నిజంగానే సేఫ్గా ఉన్నాడనేసి అందరూ అంటున్నారు హౌస్లో. యష్మి, విష్ణుప్రియ, హరితేజ గారు. నాకు ఏ రోజు అనిపించలేదు. నామినేషన్కి భయపడేవాడైతే తను మెగా చీఫ్ సిల్లీగా అయ్యేవాడు, అవినాష్ ఎందుకు చేస్తాడు? నామినేషన్కి భయపడేవాడైతే షీల్డ్ సునప్రాయంగా ఎందుకు ఇస్తాడు? ఊరికే అంటున్నారు కానీ అసలు నామినేషన్కి భయపడే సీనే లేదు అక్కడ. ఏమో అంతమంది టాప్ 2, టాప్ 3లో పెడుతున్నారు, నామినేషన్ ఇంకా ఎందుకు భయపడతాడు అసలు? నాకు అర్థం కాలేదు. తర్వాత నబీల్ సేఫ్ గేమ్ లేదంటే మనకంటే ఆడియన్స్ లవ్ యూ టు ద కోర్. ఓకేనా మామ? నీ పాయింట్ ఆఫ్ వ్యూ పట్టించుకో, ప్రతి చోట పెట్టు. నబీల్కి కూడా నెగిటివ్స్ చెప్పాడా? ఇక్కడ పాయింట్ ఏంటి?
ఆడియన్స్ నిన్ను లవ్ యూ టు ద కోర్ అని చెప్పాడు. కానీ నిఖిల్కి నీ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుంది, ఇలాంటి వాడు విన్నర్ కావడానికి లేదు, సంథింగ్ చెప్పాడు. ఇక్కడ మాత్రం నువ్వు మార్చుకో, నిన్ను ఆడియన్స్ భయంకరంగా ఇష్టపడుతున్నాను బూస్టింగ్ పాయింట్లు చెప్పాడు. అక్కడే అర్థమైపోద్ది కదా ఎవరికి ఎలా చెప్పాడు, సజెషన్స్ ఇచ్చాడా, అది నెగిటివ్స్ అనేది క్లియర్. సజెషన్స్ అనే మాయలో నెగిటివ్స్ చెప్పాడు గట్టిగా. అది అంతా ఇది బాగా ఆడుతున్నారు, గట్టి గేమే, నాకు అర్థమైంది. తర్వాతసరికి నబీల్ లాస్ట్ దాకా ఉంటా, ఇక్కడ లైట్స్ ఆఫ్ అయ్యేదాకా ఉంటా, మా మదర్ చెప్పినట్టుగానే కప్పు తీసుకొని వస్తా అని చెప్పాడు. లాస్ట్లో మనకంటే ఇండివిజువల్గా ఆడిన ఆనందం అనేసి అందరినీ హక్ చేసుకొని వెళ్ళాడు. విష్ణుప్రియ లాస్ట్లో హక్ చేసుకొని, అది మేబీ ఆవిడ బాగా క్లోజ్గా ఉంటుంది కదా, అప్పుడు హక్ చేసుకుని ఏడుస్తున్నారు. మేబీ దానికి ముందు ఏమైనా ఒక పాయింట్ చెప్పడం ఎపిసోడ్లో వస్తుంది చూడాలి. హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. నిఖిల్ నబీల్ ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నారు, ఈ సజెషన్స్ ఇచ్చారు కదా వీడు, అంటే ఇప్పుడు నలిసి పోటీ నీకు నాకు గౌతమ్ మధ్యలో ఉందేమో అన్నట్టుగా అంటాడు. ఎందుకంటే మీ ముగ్గురిని టాప్ 3లో చూడాలనుకుంటున్నా అన్నట్టు అంటాడు మీ ఇద్దరిని. మనకంట దాని రిలేటెడ్ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. ఆ నెక్స్ట్ సీతా గారు వస్తారయ్యా. ఇక్కడ ఎంటర్ ద న్యూ డ్రాగన్. సీతా గారు వచ్చి మాట్లాడిన మాటలు ఎలాగ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ మాట్లాడతా. 90% మాటలు సో గుడ్, భయంకరమైన పాయింట్లు చెప్పారు, మంచిగా మాట్లాడారు, కిరాక్ సీత అనిపించారు. ఒకానొక్క టైంలో మాత్రం కిరాక్లో రాక్, అంత బండరాయిలాగా అంత గట్టిగా అలాంటి పాయింట్ ఎలా అన్నారు, అంత మాట ఎందుకు అన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. వచ్చి రాగానే సింపుల్ క్వశ్చన్, ప్రేరణ మళ్ళీ చీఫ్ అవ్వాలని అనుకుంటున్నావా లేదా? నో, నేను అనుకోవట్లేదు. ఆ తర్వాత చీఫ్ అయ్యాక మళ్ళీ నువ్వు చీఫ్ అవ్వడానికి సపోర్ట్ చేయరు అనుకుంటున్నాను. నీకు ఎవరు సపోర్ట్ చేసేటట్టు కూడా లేరు, ఎందుకంటే చాలా అంటే చాలా అట్టర్ ఫెయిల్యూర్ ప్రేరణ నీది. డిక్టేటర్షిప్గా ఉండే మీ హస్బెండ్ చెప్పినా కూడా ఇమీడియట్లీ దోశ మ్యాటర్లో వెంటనే అయింది. హస్బెండ్ చెప్పిన తర్వాత ఇమీడియట్లీ దోశ మ్యాటర్లో వెంటనే అయింది. ఇమీడియట్లీ కాదు, తర్వాత ఉదయంలే. ఐ వాంట్ టు ప్లే మోర్ అనేది నా పాయింట్, ఓకేనా? యూ వాంట్ టు చీఫ్ అయితే థింక్ అబౌట్ ఎవ్రీవన్, చీఫ్ అయితే థింక్ అబౌట్ ఎవ్రీవన్. అంతేగాని నువ్వు సీతాఫల్ మ్యాటర్లో కూడా ఐ ఫెల్ట్ బ్యాడ్, సిగ్గులేదు లాంటి మాటలు చాలా వదిలావు. అండ్ నీ ఇంచ్ బయటకు వస్తుంది, అది గుర్తుపెట్టుకో. క్లియర్ మంచి పాయింట్స్ సలహాలతోనే చేశారు, టూ గుడ్. సీతాఫల్ మ్యాటర్లో ఆ సిగ్గు లేకుండానే మాట వాడింది తప్పని ఎవరికైనా అనిపిస్తుంది, అన్నీ నీట్గా చెప్పింది. తర్వాత సీత చీఫ్ అయ్యాక నీ గ్రాఫ్ ఎక్స్ట్రీమ్లీ డౌన్ అయింది. ఆవిడ చెప్పడం నీ గ్రాఫ్ చీఫ్ అయ్యాక ఎక్స్ట్రీమ్లీ డౌన్ అయింది. కొంచెం అది బయట కనపడుతుంది, అంత ఎక్స్ట్రీమ్లీ డౌన్ కాబట్టి డౌన్ అయితే అయింది. తర్వాత ప్రేరణ అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, మొత్తం ఇట్లా అయింది ఆ రోజు అంటుదో దానికి ఒకరు పెట్టాను అట్టని అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. అది 100 సార్లు మాట్లాడుకున్నాం మనం. వర్క్స్ చేయరు అడిగినప్పుడు ఏమవుతుందంటే, వర్క్స్ చేసినప్పుడు అడిగినప్పుడు చేయరు, అప్పటికి నేను నైట్ దాకా వెయిట్ చేసి నైట్లో అందరిని అడుగుతా. ఇది కూడా నిజమండి, అడుగుద్ది మళ్ళీ నైట్ టైం పోయి అందరిని అడుక్కుంటూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ఎవరు చేయలే. ఆ టైంలో ప్రేరణ గారు మెగా చీఫ్గా అట్టర్ ఫెయిల్యూర్ కాదు, నోటి దూల మాత్రం ఎక్కువ చూపించారు, అక్కడ అట్టర్ ఫెయిల్యూర్ తప్ప మెగా చీఫ్గా 100% బాగానే చేశారు. అంటే హౌస్ నీట్గా పెట్టాలనేసి వాళ్ళకి ఇచ్చిన పనే అడుగుతుంది తప్పించి ఇంకోటేం అడగల. స్టిల్ ఆ నోరు పారేసుకోవడం వల్ల, సీరియస్ అగ్రెసివ్గా మాట్లాడడం వల్ల వాళ్ళందరి దగ్గర నెగిటివ్ అయింది, చూసేదానికి నెగిటివ్ అయింది అమ్మాయి. అదే ఇప్పుడు సీత ఆ రోజు విష్ణు డబుల్ వర్క్ అయింది చూసారా, ఆ ఇష్యూ పెద్ద అయింది చూసారా, డబుల్ వర్క్ గురించి మాట్లాడుకొని అమ్మాయి సీరియస్ అందరితో మాట్లాడి గట్టిగా వీళ్ళిద్దరు గొడవ అయింది చూసారా, విష్ణుప్రియ అండ్ ప్రేరణ గారు. దాని గురించి అడిగితే అది నాది తప్పేలే అన్నట్టుగా యాక్సెప్ట్ చేసి, అది మిస్కమ్యూనికేషన్ అయింది 2 వర్క్లు అనేసరికి, మీ ఇద్దరు మాట్లాడుకున్నాం కూడా అది వదిలేసేయండి అన్నట్టుగా అంటది. సరే సీత ఇంకోటి ఎవిక్షన్ షీల్డ్ మ్యాటర్లో రోహిణికి ఇవ్వకుండా ఫ్లిప్ అయ్యావు. ఇక్కడ అత్యంత దారుణమైన ఫ్లిప్ అండి. ఆవిడ అయోమయంలో ఉన్నారా లేకుంటే అంటే అక్కడ చేసిన తప్పు కాబట్టి ఇక్కడ డిఫెండ్ చేసుకోలేక ఇష్టం వచ్చి డిఫెండ్ చేసుకోకపోతే యాక్సెప్ట్ చేసి అవునా మీకు అలా అనిపించిందా, ఓకే అండి అయిపోయింది కదా ఇంకేదో అని నీట్గా మాట్లాడుకోవచ్చు. ఏదేదో ఫ్లిప్ చేసి ఏదేదో మాట్లాడింది. ఏమంటుందంటే నిజమే కదా, అది ఆ మెగా చీఫ్ విషయంలో షీల్డ్ ఇచ్చేటప్పుడు రోహిణికి ఇవ్వకుండా ఫ్లిప్ అయ్యావు, అలాంటి దానికి హెల్ప్ ఎందుకు నామమాత్రం చేయడం, నామకే వస్తే హెల్ప్ అవసరం అంటే ప్రేరణ కంప్లీట్లీ అండర్స్టాండబుల్ అండి. మీకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, మీకు తప్పుగా అనిపిస్తే అండర్స్టాండ్ చేసుకున్నారు కాబట్టి ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి రోహిణిని 3rd పొజిషన్లో పెట్టారు, ఇంకా బాగుండదని. ఆ తర్వాతసరికి ఐ అండర్స్టాండ్ దట్ ఆ పాయింట్లో ఫ్లిప్ చేయాలని నాకైతే లేదు, నాకు టై అవుతుంది 2 words వస్తాయని కూడా నాకు తెలియదండి. రోహిణి నేను డిజర్వ్డ్ అండ్ అన్డిజర్వ్డ్ అనేసి సపోర్ట్ కూడా చేయమనేసి అడిగాను. అప్పుడు రోహిణి పక్కన చెప్తే నేను డిజర్వ్డ్ ఆర్ అన్డిజర్వ్డ్ ఏమన్నా వస్తే నాకు సపోర్ట్ చెయ్యి ప్రేరణ అని కూడా నేను అన్నాను, ముందే చెప్పానంటే అప్పుడు ప్రేరణ నువ్వు అక్కడ అడిగాకపోతే ఫస్ట్ది కూడా నబీల్కే ఇచ్చేదాన్ని అండి. అక్కడ నాకు గుండె చివుక్కుమనిందండి. ఏరా రోహిణిని దెబ్బ మీద దెబ్బ, ఆవిడకి ఎంత బాధ అనిపించాలని. నువ్వు అక్కడ అడిగావు కాబట్టి నీకు ఆ ఒక్కటైనా వేసాను, లేకపోతే అది కూడా వేసినావుగా నబీల్కి వేద్దాం అనుకున్నదంట. ఎలా నబీల్కి వేద్దాం అనుకున్నది, సపోర్ట్ చేసింది, కంటెంటర్షిప్ ఇచ్చింది అన్నీ ఆవిడ నబీల్కి వేద్దామని ఎట్లా అనుకుంటుంది అని, నబీల్కి ఇప్పుడు వేద్దాము నీకు ఒకవేళ నామినేషన్లో సేవింగ్ వస్తే ఇద్దాంలే అనే సెన్స్లో అనుకున్నదంట. ఏమి సేవింగ్ అయితే ఇది, ఇప్పుడు నామినేషన్లో సేవింగ్ వస్తుందా లేదు తెలీదు, వస్తే ఇద్దాము, ఇక్కడ మాత్రం షీల్డ్ వస్తుంది అది సేవింగ్, ఇది మాత్రం ఇవ్వదంట. ఏం లాజిక్ అది, ఎన్నో తింగరగా మాట్లాడింది అమ్మాయి.
కన్ఫ్యూజ్డ్. ఆ రోజుకి సీత ఫస్ట్ స్టెప్ కూడా గ్రాటిట్యూడ్తో చేయలేదా మరి అనగానే ప్రేరణ లేదు నోరు విప్పి అడిగినప్పుడు చేశా, మళ్ళీ గ్రాటిట్యూడ్తోనే చేశా. అంటే ఇప్పుడు ఏమంటుంది, నోరు విప్పి అడిగేసరికి చేశాను అంతే అన్నట్టుగా అంటదా, మళ్ళీ ఆర్గ్యుమెంట్ గ్రాటిట్యూడ్తోనే చేశా అంటది. మళ్ళీ ఏందేదో మాట్లాడింది స్వామి, అది ఎపిసోడ్లో కట్ చేసేసి ఎపిసోడ్లో పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. తర్వాతకి మార్చి చెప్పింది, అడది రాసుకున్న. తర్వాత ప్రేరణ సీత ఏమంటుందంటే, నువ్వు తన దగ్గర ఇవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయి రోహిణికి. ఏమేంటి అంటే, నబీల్ నిన్ను అడిగాడా, 2 రీజన్స్ ఉన్నాయన్నావు కదా, నబీల్ నిన్ను అడిగాడా ఏది నాకు హెల్ప్ చెయ్యి, నాకు అదే డిజర్వ్డ్ ఆర్ అన్డిజర్వ్డ్ వస్తే హెల్ప్ చేయమని అడిగాడంటే, ప్రేరణ అడిగితే అడగలేదు నన్ను, అడగకపోయినా ఇస్తా అన్నది, అడిగింది కాబట్టి ఇవిడికి ఇచ్చిందంట. తర్వాత ప్రేరణ నెక్స్ట్ నామినేషన్లో సేవింగ్ ఏమైనా వస్తే అవి ఇవ్వచ్చులే అనుకున్నా రోహిణికి అన్నట్టు చెప్పింది. సీత నీ వెనక కూడా ఇప్పుడు రోహిణిది మేము చూస్తూ ఉంటాం, నీ వెనక కూడా నువ్వు లేనప్పుడు కూడా నువ్వు సక్సెస్ అయినందుకు, నువ్వు చీఫ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాంటి ఆవిడకి ఇవ్వాలని ఆడియన్స్గా మాకు నిజంగా అనిపించిందంటే, నాకు తెలుసు ఆవిడ ఎంత సపోర్ట్ చేసిందో నాకైతే తెలుసులే అనగానే, సీత ఇప్పుడు నువ్వు ఇంకా మాట్లాడుతుంటే ఇంకా ఫ్లిప్లా ఉంది, ఇంక మాట్లాడొద్దు అన్నట్టుగా చెప్పినా కూడా మాట్లాడుతూనే ఉంది. ఇంకా ప్రేరణ ఫ్లిప్ కాదు సీత, అడిగింది అని ఫస్ట్ చేశా, ఏందో ఎందుకు ఓవర్ డ్రాగు, మళ్ళీ కూడా డ్రాగు చేసే వాళ్ళతో మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ అడిగింది కదా అని చేశా, మళ్ళీ వస్తుంది అని తెలీదు, నబీల్కి కూడా చూపించాలి అనిపించింది, మళ్ళీ నబీల్కి కూడా చూపించాలి అనిపించింది అంటుంది. ఫస్ట్ చేసా మళ్ళీ నబీల్, మొత్తం టోటల్ రాంగ్ చేశాను, పెంట చేశాను, తప్పు అని యాక్సెప్ట్ చేస్తే అయిపోయేది. ఇప్పటికీ చేయట్లే ఎవరు చెప్పినా. సీత ఇప్పటికీ అనిపించలేదు, రీజనింగే చెప్తున్నావు నువ్వు, ఇప్పటికి కూడా ఇది మిస్టేక్ అనిపించట్లేదు నీకు, నువ్వు ఇష్టం అన్నట్టుగా వదిలేసింది. దానికి ప్రేరణ ఆ కన్ఫ్యూజన్ నాకు అర్థమైంది, ఫస్ట్ ఓటుకి వాల్యూ పోతుంది అనే కదా నువ్వు అన్నావు, నాకు అర్థమైంది సీత, తను అడగకుంటే ఇచ్చేదాని కాదు అసలు అనే పాయింట్ అసలే నచ్చట్లేదని మాట నాకు కూడా, ఆ మాట ఎట్లా అండింది రానిది, అది అసలు నచ్చలేదు ప్రేరణ. నువ్వేమన్నా ప్రేరణ నాకు నబిల్కే ఇవ్వాలని ఉంది, అక్కడ ఎలా ఇవ్వాలని ఉంటుంది స్వామి, ఓ పక్క ఆవిడ నీకు సపోర్ట్ చేస్తే. అయ్యో సీత రోహిణి గారు విన్నారుగా, నీకు ఇవ్వాలనే లేదంటే ఓకే అనేసి బాధపడతావు. ఆవిడ ఒక నవ్వునవ్వారు, ఇంకా ఆవిడ కేసు వేశారు, అయిపోయింది. అది నా 2 నామినేషన్స్. ఓకేనా, అది నా నామినేషను. సెకండ్ నామినేషన్ యష్మి గారు. ఇక్కడ స్టార్ట్ అయిందండి అసలు విషయం. ప్రేరణ నీ ఫ్రెండే కదా, అవునా కాదా? ఎస్ ఫ్రెండే, హౌస్లో ఫ్రెండే అనేసి యష్మి గారు చెప్పారు. సీత వెనక మాట్లాడడం ఆపితే బెటర్, చిన్న మాటలు హస్బెండ్ వచ్చినప్పుడు వెనక క్రింజ్ అన్నావు చూసినా, ఇట్ వెంట్ వెరీ బ్యాడ్. అసలు అది బ్యాడే అవలా, బ్యాడ్గా కూడా పోలా. నైనికాకి అనిపించింది, ఓకేనా, నైనికాకి అనిపించింది, అక్కడ చెప్పింది, అక్కడ ఆవిడ గుర్తులేక అవునా అనేసి చాలా బాధపడింది యష్మి గారు. ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఈ క్రింజ్ అనే మ్యాటర్లో యష్మి గారి 0% మిస్టేక్, అంటే అంత మిస్టేకే కాదు. ఎందుకంటే వీళ్ళందరూ శ్రీపాద్ వచ్చినప్పుడు అనే సెన్స్లో చెప్తున్నారు. శ్రీపాద్ గారు వచ్చినప్పుడు కదా అక్కడ జరిగింది, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు, యష్మి గారు, పృథ్వీ అండ్ విష్ణుప్రియ కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే వీళ్ళు శ్రీపాద్ వస్తే ఎలా ఏంటి అనేది వచ్చిన తర్వాత రాకముందు రాడు అని అనుకున్నప్పుడు వస్తే ఏం చేయాలనేది యాక్టింగ్ చేస్తూ ఉంటారు కావాలని. ఎవరు, ప్రేరణ, తేజ, అవినాష్. అది చేస్తూ ఉంటే అది చూసి క్రింజ్ అనేసి అంటది అంతే. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర అందరికీ వినపడేటట్టు అంటది. అక్కడ ఆవిడ ఉద్దేశాలు ఏమీ లేవు, అక్కడ శ్రీపాద్ గారు రాలేదు, ఏమీ లేదు. ఆ క్రింజ్ అనేది వీళ్ళందరూ చేస్తూ ఉండే టైంని ఆ మాటలు అంటారు తప్పి ప్రేరణ గారికి అగెనెస్ట్గా అక్కడ ఏం లేదు పెద్దగా. దీనికి ఎందుకు హట్ అయినట్టు దీని మీద చేశారు. ఇక్కడ గుర్తు రాలేదు కానీ ఆ అమ్మాయికి ఇక్కడ పెద్దగా గుర్తురాలా, ఏంటి ఇట్లా అంటున్నారు అన్నట్టుగా అనేది. ఆ తర్వాత యష్మి అనేది, అది కాకుండా ఇంకేమన్నా చేశానా, వచ్చిందా నాకు అలాంటి ఇంకేమన్నా చేశానా, ఇది ఒక్కటేనా అనగానే సీత ఆ మెగా చీఫ్ టాస్క్లో కూడా సంచాలక మేటర్లో కూడా వెనక మాట్లాడింది. అది నిజంగా మాట్లాడి అది తప్పబెట్టం మనం కరెక్ట్గా, నువ్వు చేయొచ్చు కదా, ఇంకొకసారి నాకు ఇవ్వండి బిగ్ బాస్, ఆ పిల్ల చేసినప్పుడు నువ్వు ఒకటి సంచాలక కానీ ఇట్ట అనింది, అది కూడా చెప్పింది. తర్వాత రెండో పాయింట్ వచ్చేసరికి యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ నిఖిల్ గేమ్ అని అనిపించింది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారయ్యా, ఇంకా రాలేదు, అందరూ స్టార్టింగ్ వచ్చి సుకుమారంగా స్టార్ట్ చేసి మధ్యలో ఎత్తుకుంటున్నారు నిఖిల్ రిలేటెడ్గా. యు ఆర్ ఫాలోయింగ్ ఫర్ నిఖిల్ గేమ్ అని అనిపిస్తుంది. ఆ గేమ్లో పడకు. నిఖిల్ గేమా? ఏ రోజు నిఖిల్కి లాభం పొందింది స్వామి అదే? ఏ రోజు నిఖిల్కి వీళ్ళ వల్ల ప్రాఫిట్ వచ్చి వీళ్ళ వల్ల ఒక టాస్క్లో ఇతను ఏమన్నా కంటెండర్షిప్ కానీ, కంటెండర్షిప్ బాక్స్ కానీ, కంటెండర్షిప్ సూట్ కేసు కానీ ఇవ్వాలని కోరుకున్నాడా? వీళ్ళు ఇచ్చారా? వీళ్ళు ఫస్ట్ వస్తే నిఖిల్ వాళ్ళ టీంని తీసేయాలి అనుకున్నారు. వీళ్ళు కంటెండర్షిప్ బాక్స్ వస్తే పృథ్వీ కావచ్చు, యష్మి కావచ్చు, ఇతనికి తప్ప అందరికి ఇద్దాం, గౌతమ్ తప్ప అందరికి ఇద్దాం అనేసి ప్లాన్ చేశారు. కావాలంటే యష్మి గారు గ్రాటిట్యూడ్తో గౌతమ్కి ఇస్తానని అన్నది, కానీ అంటే మొన్న అతను తీసేశాను కాబట్టి కంటెండర్ది ఒక స్టెప్ ముందు పడినా కూడా నిఖిల్కి ఇవ్వాలని అనుకోలేదు. నిఖిల్ కూడా అడగనే లేదు. అసలు తన గేమ్ కోసం వీళ్ళని ఆడుకుంటే అతను ఆడుకున్నట్టుగా, తన గేమ్ కోసం యూజ్ చేసుకున్నట్టుగా ఒక్క ప్రూఫ్ లేదు. వీళ్ళ వల్ల అతనికి లాభం పొందినట్టుగా
ఊరికే ఒక మాటలు చపక్కన జారేస్తారు. ఏ ఉద్దేశంతో ఏం పెట్టుకొని మనసులో అన్నారు, కానీ నేను షాకు. ఏ గేమ్లో పడుతున్నావు అంటది. ఏం గేమ్ ఆడాడు? ఇంకా ప్రోమోలో వచ్చిన దాని ప్రకారం అయితే ఒక స్ట్రాంగ్ అమ్మాయిల్ని ట్యాప్లో పెట్టి ఎమోషనల్గా డౌన్ చేస్తామని. ఎవరు ఆ స్ట్రాంగ్ అమ్మాయిలు చెప్పండి? చెప్తా, స్టెప్ బై స్టెప్ చెప్తా. ఎవరు అక్కడ స్ట్రాంగు, ఎక్కడి నుంచి వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు కూడా మొత్తం క్లియర్గా చెప్తా. నాకు గుర్తున్నంత వరకు చేస్తా. ఆ ఎపిసోడ్స్ మళ్ళీ చూసి నైట్లో కూడా చెప్తాను నేను అవన్నీ రంగరిచ్చి. సో ఆ మాట అనగానే యష్మి ఎస్ 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 అంటుంది. అన్నిటికీ ఎస్. ఎలా ఎస్ అంటున్నారు యష్మి? స్టాండ్ తీసుకోవాలి కదా. మీరు అట్లా మాట్లాడబాకండి. నేను ఒక మనిషి నీ ఆట మీద ఇప్పుడు ఆవిడ ఎన్నిసార్లు నీ ఆట కోసం నేను ఆలోచిస్తున్నాను, నీది బ్యాడ్ అవుద్దని ఆలోచించేది విష్ణుప్రియ గారు. ఆవిడ పృథ్వీ రిలేటెడ్గా వెనక్కి వెళ్ళి మాట్లాడలా, ముందుకెళ్ళి ఒకే ఒక రోజు నేను స్టాండ్ తీసుకోవాలి కదా అనేసి పృథ్వీ విషయంలో కోప్పడి మాట్లాడేది. అక్కడ కూడా పృథ్వీ రిలేటెడ్గా ఓవర్గా మాట్లాడాల. ఈవిడ నేను నీ ఆట గురించి ఆలోచిస్తున్నా, నీ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పడం. ప్రేరణ దగ్గర ఒకరోజు వెనక మాట్లాడారు. మళ్ళీ ఈరోజు చూస్తే డైరెక్ట్గా గేమ్ గురించి ఆలోచిస్తున్నా అన్న ఆవిడ మొత్తం బ్లేమ్ అంతా నిఖిల్ రిలేటెడ్గా వేస్తే అతనికి గేమ్ ఎఫెక్ట్ కదా, పెద్ద స్టేట్మెంట్లు కాదా అవి? ఎస్ అంటుంది. నువ్వు తన గేమ్లో పడుతున్నావు, వద్దు, యువర్ ఫాలోయింగ్ ఇన్ నిఖిల్ గేమ్ అని అనిపించింది. ఆ గేమ్లో నువ్వు పడకు. ఎస్ సీత, ఐ రియల్లీ వాంట్ యూ యాజ్ ఏ ఉమెన్. నీ ఎమోషన్స్ అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా. ఫస్ట్ వీక్ యష్మిని చూసి గెలవాలన్న ఫైర్ ఏదైతే ఉంది, ఆఫ్టర్ యూ స్టార్టెడ్ లైకింగ్ హిమ్, ఫస్ట్ వీక్లో ఉన్న ఫైర్ గెలవాలి అనే ఫైర్ ఏదైతే ఉందో, నువ్వు తనని ఇష్టపడడం స్టార్ట్ చేసిన తర్వాత లేదు, అది పోయింది. కానీ యష్మి ఇండివిజువల్గా చూడడం మానేశారు. అందరూ బయట నుంచి చూస్తే ఇండివిజువల్గా చూడడం మానేశారు. ఎక్కడ ఇండివిజువల్గా? ఏ రోజు ఆవిడ ఇండివిజువల్గా ఉంది స్వామి? అసలు ఎక్కడ వీళ్ళు అసలు ఎపిసోడ్సే చూడకుండా వచ్చి నోటుకు వచ్చినట్టు వాగేసి వెళ్ళిపోయారు స్వామి. ఎందుకంటే ఫస్ట్ నుంచి అక్కడ ఇండివిజువల్ ఎక్కడ ఉన్నారు? ప్రేరణ గారు టాక్స్లో గ్రూప్ అయితే ప్రేరణ కమాన్, ప్రేరణ గారు ఉంటే ప్రేరణ నువ్వు మనకే సపోర్ట్ చేయాలని గ్రూప్గా ఆడాలని చూసింది. ఎక్కడున్నారు ఫస్ట్ నుంచి ఆవిడ? గ్రూప్ అంటున్నారు. ఇండివిజువల్గానే ప్లేయరే ఫస్ట్ నుంచి యష్మి గారికి రాలేదు. ఇప్పుడు నిఖిల్తో అయిన తర్వాత గ్రూప్ అనే ఫీలింగ్ నీకు జనాల్లో వచ్చిందనేసి ఏదేదో చెప్పేస్తున్నారు. తర్వాత అటువైపు నుంచి ఎటువంటి ఫీలింగ్స్ లేవు, అది నీకు క్లియర్గా చెప్పట్లేదు. అటువైపు నుంచి ఏం ఫీలింగ్స్ ఏం లేవు, నీకైతే క్లియర్గా చెప్పట్లేదా? ఫస్ట్ ఆవిడ డ్రీమ్ వచ్చిందని చెప్పారు. నేను లాస్ట్లో చెప్తాను ఈ పాయింట్లని సమరైజ్ చేసి. ఓకే సీత, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు మిక్స్డ్ ఫీలింగ్స్ ఇస్తున్నాడు నీకు, ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ మిక్స్డ్ ఫీలింగ్స్, ఇష్టం లేదు అనేది ఇస్తున్నాడు. 100%లో తప్పు ఉంది అతనిది, నిఖిల్ది తప్పే లేదనట్లా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం నిఖిల్ది తప్పు, యష్మి గారు తప్పలేదు. యష్మి అక్కడ విక్టిమ్గా చేసి క్లియర్గా విక్టిమ్ ఎవరంటే ఈ నామినేషన్స్ అంతా చూసిన తర్వాత విక్టిమ్ నిఖిల్ అయితే వీళ్ళు వచ్చి నామినేట్ చేసేటప్పుడల్లా యష్మి గారి విక్టిము, ఇక్కడ ఇతను బాధితుడు కాదన్న ఫీలింగ్లో ఇతనే తప్పు అన్నట్టుగా చేస్తున్న విధానం తప్పు. అతను తప్పు ఉంది మొత్తం, అతనిది యష్మి గారు శుద్ధపోసు కాదు. ఇది నిజంగా అన్యాయం. ఎవరికి వచ్చినా అన్యాయం. ఇది అమ్మాయికి వచ్చినా ఇదే అన్యాయం, అబ్బాయికి వస్తే కూడా అన్యాయమే. అబ్బాయి అయితే స్పెషల్ ఏం కాదు. ఒకరు వచ్చి బ్లేమ్ వేసేది వేరు, ముగ్గురు వచ్చి బ్లేము. వాళ్ళు బయట నుంచి వచ్చి బ్లేమ్ వేస్తే ఓకే, ఇక్కడ యష్మి గారు ఉంది తెలుసు అతని గురించి, అదేం కాదని చెప్పొచ్చుగా. ప్లీజ్ కమ్అట్ ఆఫ్ ఇట్ అనేసి అనగానే, ఎవరితో అన్న ప్రాబ్లం ఉంటే ఫేస్ మీద చెప్పు, వెనకొద్దు అని చెప్పగానే ఇంకోటి, అండర్స్టాండ్ ఇట్స్ గేమ్, వాట్ ఎవర్ హీఈస్ ప్లేయింగ్. అతను ఆడేదంతా గేము, అర్థం చేసుకోనింది. పెద్ద పాయింట్లు. యాక్చువల్లీ తనని నామినేట్ చేద్దామనేసి అనుకున్నాను, కానీ ఎఫెక్ట్ అవుతుంది నువ్వు కాబట్టి నిన్ను నామినేట్ చేసి చెప్దాం అనుకున్నాను. ఈవెన్ నామినేట్ చేసి చెప్దాం అనుకున్నది అన్ని పాయింట్లు ఆయనయే. తర్వాత నేను హౌస్లో లేను కాబట్టి తనకు చెప్పే ఇది నాకు లేదు. ఏంది ఈ పాయింట్? ఈవిడ హౌస్లో లేదు కాబట్టి తనకు చెప్పే ఇది లేదంట. ఈవిడికి ఎలా చెప్పే ఇది ఉంది? ఓకే, చాలా స్ట్రాంగ్ నువ్వు, ఆ ట్రాప్లో పడద్దు నువ్వు. నిఖిల్ అప్పుడు అలా కాదు, గేము ట్రాపు ఏంటి ఇవన్నీ నాకు అర్థం కావట్లేదంటే మళ్ళీ స్టార్ట్ చేసింది. చాలా బాధగా అడుగుతాడు అర్థం కాక ఏంటిదని. అప్పుడు చెప్పది, ఫెల్ట్ లైక్ ప్లేయింగ్ గేమ్ విత్ ఉమెన్ గివింగ్ మిక్స్డ్ ఎమోషన్స్, యువర్ డౌన్ చేస్తున్నావు అనిపించింది. ఫ్రమ్ సోనియా టు యష్మి నాకు అనిపించింది. సోనియా గారి నుంచి యష్మి దాకా స్ట్రాంగ్ ఉమెన్ని ట్రాప్లో పెట్టి ఎమోషన్గా డౌన్ చేస్తున్నావు, వాళ్ళ గేమ్ను డౌన్ చేస్తున్నావు, అది నీ ఆట అన్నట్టుగా నాకు అనిపించింది అనింది. ఆవిడ ఒపీనియన్ చెప్పింది. ఒపీనియన్ ఎవరైనా చెప్పచ్చు. అది ఎంత పెద్ద స్టేట్మెంట్లు అంటే ఇక్కడ దాకా లాక్కొని వచ్చి ఆడుకుంటూ వచ్చింది అంతా కూడా పెద్ద బ్లేమ్ వేసి కింద దింపడం అనే ఆ ఇదితోనే చేసినట్టుగానే ఉంటుంది తప్పించి అక్కడ ఏమీ లేదు. నా ఉద్దేశంలో, నా పాయింట్లో ఏమనిపించిందంటే, సోనియా గారి నుంచి యష్మి గారి దాకా స్ట్రాంగ్ ఉమెన్ లాగుతున్నావు కిందకి, ఎమోషన్గా డౌన్ చేస్తున్నావు. ఫస్ట్ మాట్లాడదాం. సోనియా గారికి నిఖిల్కి ఇష్యూ జరిగింది.
అప్పుడు సోనియా గారు అరాచకంగా భయంకరంగా మాట్లాడేవారు, లాజిక్గా ఉండేది. ఫస్ట్ 3 days ఫస్ట్ మెగా చీఫ్ ఆ చీఫ్ సంబంధించి బేబక్కని చేయలేదని, నబీల్ని చేయలేదని భయంకరమైన ఆర్గ్యుమెంట్స్, 2 good ఆర్గ్యుమెంట్స్. ఆ రోజుల్లో వీడియోలు అదిరిపోయాయి. ఏమన్నా ఆర్గ్యుమెంట్స్. స్వామి నాకు బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇంత కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంత ఆర్గ్యుమెంట్స్ ఉన్న అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూడలేదని చెప్పిన. ఆ టైంలో వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యారు. అప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారు నిఖిల్, సోనియా. తర్వాత ఇద్దరు క్లోజ్ అయ్యారు. ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు కాదు, ఇద్దరు క్లోజ్ అయిపోయారు, ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు, ఇద్దరు చాలా బాగా మాట్లాడుకున్నారు. అది నార్మల్గా జరుగుతుంది. ఆ టైంలో మీరు అప్పుడు గమనిస్తే, అప్పుడు నిఖిల్ గేమ్కి సోనియా గేమ్ వల్ల నిఖిల్కి ఎఫెక్ట్ అయిందా? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. నిఖిల్ గేమ్ వల్ల సోనియాకి ఎఫెక్ట్ అయిందా? 100% నిఖిల్కే ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఏమేంటిది, ఇతను చీఫ్ అయినప్పుడు ఇతను చీఫ్ లాగా లేడు. 100% సోనియా గారు చీఫ్ అన్నట్టుగా ఉండింది. ఈవెన్ నాగార్జున సార్ చెప్పింది అదే, ఎవరు చెప్పినా అదే కనపడుతుంది. తను ఏది విన్నా తన మాటే వినేవాడు, తనది చెల్లేదే కాదు. అలాగే జరుగుతూ ఉండేది. దాంతోపాటుగా కిచెన్ గొడవలో కూడా ప్రేరణ గారు ఏదో చేస్తే నిఖిల్ మీద అరిచారు. ఆవిడ నిన్న కూడా ఒప్పుకున్నారు. అప్పుడంతా పడతానే ఉండింది. అతను పాయింట్స్ తీసుకున్నది, అతను కంట్రోల్ చేయబడింది. అతను ఇక్కడ యష్మి సోనియా గారి గేమ్కి ఇతను ఎఫెక్ట్ ఏం చేశాడని అర్థం కావట్లేదు. తనే రెడ్ ఎగ్ ఇచ్చాడు, తనే సేవ్ చేసే దాంట్లో పృథ్వీకి ఒకటి ఇచ్చాడు, తను సోనియాకి ఇచ్చాడు. వీళ్ళందరూ కలిసి నిఖిల్కి ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఏమి చేయలే. సూట్ కేసు ఇచ్చారా? గేమ్లో ఏదైనా అతనికి హెల్ప్ చేయడానికి ట్రై చేశారు? ఒక్కటి చెప్పండి. నాకేమనిపించలే. అంటే ఆవేశంగా మాట్లాడుతున్నా, నాకు ఒకటో కనపట్లే. వీళ్ళందరికీ హెల్ప్ చేసినా కూడా బ్లేమ్ పడతాడా? రెడ్ ఎగ్ గీయలేదా? తనని సేవ్ చేయలేదా? పృథ్వీ రిలేటెడ్గా పృథ్వీని మళ్ళీ కంటెండర్ చేయలేదు. యష్మి పృథ్వీలో ఒకరిని ఎన్ని చేశాడు? ఆవిడ నెగిటివ్ అయ్యి ఆవిడని ఇతను ఎమోషనల్గా డౌన్ చేసి పంపించాడా? ఆవిడ విష్ణుప్రియ గారితో గొడవ, యష్మి గారితో గొడవ, ఇన్ని గొడవలు జరిగి, పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు జరిగి నెగిటివ్ అయ్యి వెళ్ళారు. అసలు నిఖిల్కి సంబంధం లేదు ఆవిడ వెళ్ళిపోవడంలో. ఆవిడ నెగిటివ్ చేసుకున్నారు. ఆవిడ మాటల వల్లే పోయారు. అది ఎపిసోడ్ చూడలేదా సోనియా గారు? కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నిఖిల్కి ఏమి సంబంధం అక్కడ. రైట్, నిఖిల్కి స్టాండ్ తీసుకోలేదు, నిఖిల్ స్టాండ్ తీసుకోలేదు సోనియా గారికి. అక్కడ పృథ్వీ కూడా స్టాండ్ తీసుకోలేదు. ఎక్కడ పృథ్వీ పెద్దగా స్టాండ్ తీసుకున్నాడు? పృథ్వీని అనొచ్చుగా మరి. ఎందుకు నిఖిల్ని ఎందుకు అంటున్నారు? నిఖిల్ ఎందుకంటే టాప్లో ఉన్నాడు కాబట్టి. నిఖిల్ స్టాండ్ తీసుకోలేదనేసి ఫీల్ అవుతున్నారు. సోనియాకి ఇప్పుడు అందరు పాయింట్స్ ఎలా ఉన్నాయో తెలుసా? సోనియా గారు ఏమో వెళ్ళేటప్పుడేమో స్ట్రాంగ్గా నువ్వు సూపర్ ఆడుతున్నావు, నువ్వు అది ఇది, అమ్మాయిలందరూ నీకు నిఖిల్ అటెన్షన్ కోసం చూస్తున్నారు అనేసి పెద్ద మాటలు మాట్లాడిపోయిన ఆవిడ ఇప్పుడు వచ్చేసరికి యష్మి గారికి స్టాండ్ తీసుకున్నావు, నాకు తీసుకోలేదని సోనియా గారు అంటారు. ఇప్పుడు సీత గారు వెళ్ళేటప్పుడేమో హస్బెండ్ మెటీరియల్ అన్న ఆవిడ ఇప్పుడు హస్బెండ్ మెటీరియల్ పోయేసి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నావు, కిందకి లాగేస్తున్నావు అనేసి అంటది. ఎవరితో? సోనియా గారితో, యష్మి గారు రిలేటెడ్గా. ప్లస్ సోనియా గారి నుంచి నువ్వు అదే చేసావంటారు. ఏం చూసారు నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇక్కడ సీత గారిని కూడా అనుకున్నారే, ఖచ్చితంగా సీత గారిని కూడా అనుకుని ఉంటారు. ఇప్పుడు సీత గారు ఎందుకు వెళ్ళిపోయారు? కరెక్ట్ డెసిషన్ తీసుకోక మెగా చీఫ్ అయినప్పుడు అటు తిప్పు, ఒకసారి మనకంట అంటారు, ఒకసారి ఈవిడ అంటారు, అటు తిప్పి ఇటు తిప్పి చేయడం, ఆట ఆడకుండా మొత్తం సాక్రిఫైస్ చేసుకోవడం. అంతకుముందు వారం నాగార్జున సార్ పొగిడారనేసి మొత్తం క్లాన్ మెంబర్స్గా మీరే ఆడండి అని చెప్పడం వల్ల వెళ్ళిపోయారు. ఎవ్వరు ఎక్కడ ఏమీ చేయలేదు. ఈవిడ తెలిసి కనెక్షనే లేదు పెద్దగా. నిఖిల్కి టూ మచ్ కనెక్షనే లేదు. సోనియా గారితో కనెక్షన్ ఉన్నప్పటికీ కూడా తన వల్ల ఆవిడకేమి ఎక్కడ ఎఫెక్ట్ అవ్వలేదు. తనే ఇంకా రెడ్ ఎగ్గిచ్చి ఎక్స్ట్రా ఆడేలాగా ట్రై చేసి ఆ రోజు ఆవిడ మెగా చీఫ్గా గెలుచుద్దేమని ట్రై చేసి గెలవలేకపోయారు అంతే. తను ఎక్కడ ఏం చేయలేదు. నాకు అసలు షాకింగ్. ఇప్పుడు యష్మి గారితో మాట్లాడు. యష్మి గారి గేమ్ ఎక్కడ చెడిపోయింది? యష్మి గారు మొన్న టాస్క్లో కూడా రెడ్ టీము వాళ్ళ టాస్క్లో కూడా వచ్చినప్పుడు ఫస్ట్ ఎగ్గులు గౌతమ్ నిఖిల్కే ఇచ్చి నిఖిల్నే తీసేయాలి అనేసి ఈవిడ పృథ్వీతో మాట్లాడింది, నబీలతో మాట్లాడింది, అన్ని టీములతో మాట్లాడి నిఖిల్తో దెబ్బ కొట్టాలని చూసింది. మొత్తం ఆ టాస్క్ అంతా, ఆ వీక్ అంతా జరిగింది. సూట్ కేసులు టాస్క్ వస్తే నెక్స్ట్ వారం సూట్ కేసులు ఒక్కరికి కూడా నిఖిల్కి ఇవ్వాలి, గౌతమ్కి ఇవ్వాలని లేదు. ఎక్కడ వీళ్ళు హెల్ప్ చేశారు? తన వల్ల వీళ్ళకి ఇది జరిగింది కానీ తన వల్ల నెగిటివ్ ఏం జరిగింది? తను ఎక్కడ గేమ్లో వాడుకునేసి వీళ్ళు హెల్ప్ చేశారన్న. తను ఇప్పుడు ఎవరు వచ్చి చెప్పారు? ట్రాప్ అనే పెద్ద మాట మాట్లాడిందంటే సీత గారు. ఫస్ట్ ఆ ట్రాప్ క్రియేట్ అయింది ఎవరి వల్ల? ఫస్ట్ వచ్చి డ్రీమ్ రిలేటెడ్గా చెప్పింది ఎవరు? ఈవిడే చెప్పిందా? ఈవిడ చెప్పిన తర్వాత నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావేమో వద్దు అన్న తర్వాత అవాయిడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్గా అయినా ఉందామని పిలిచింది ఎవరు? పృథ్వీకి వచ్చి చెప్తే పృథ్వీ వచ్చి చెప్పింది నిఖిల్కి. నిఖిల్ వచ్చి సరే ఫ్రెండ్గా ఉందామని ట్రై చేశాడు. మళ్ళీ ఆ టైంలో మిక్స్డ్ ఎమోషన్స్ 1-2 సార్లు. ఆ మిక్స్డ్ ఎమోషన్స్ 100% అవి వేరే రకంగా తీసుకోవడానికి లేదు మళ్ళీ బెనిఫిట్ అవుట్. ఎందుకంటే అక్కడ ఎవడు పట్టినోడు మనకంటే అందరినీ బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి హక్కులు చేసుకున్న రోజులు. పృథ్వీ ఉంటే అందరినీ హక్కులు చేసుకుంటాడు. ఏ కంటెస్టెంట్ ఎవరిని హక్కులు చేసుకోవాలి అమ్మాయిల్ని అక్కడ. మరి దాన్ని అదే విధంగా తీసుకోవాలని లేదు. అక్కడ ఏమైంది? తను ఇట్ట బుగ్గుకి వెళ్ళాడు, ఒకసారి వెనక నుంచి హక్ చేసుకున్నాడు. ఆవిడ ఎక్స్ప్రెషన్ మాత్రం ఖచ్చితంగా ఇష్టపడుతున్నట్టుగానే ఉన్నాయి. తను 100% అలాగే చేశాడో లేదు తెలియదు. కానీ తనకి ఇష్టమని చెప్పినప్పుడు ఆ మిక్స్డ్ ఎమోషన్స్ చూపించడం 100కి 99.99% నిఖిల్ది కూడా తప్పు. యష్మి గారిది అసలు తప్పు లేదు. ట్రాప్ అంతా ఇతను చేశారంటే అసలు ముందు స్టార్ట్ చేసిన ఆవిడైతే ఇతను ట్రాప్ పెట్టొద్దని అసలు ఇల్లాజికల్గా వేసి
టాప్లో ఉన్న పర్సన్ మీద ఇంత పెద్ద బ్లేములు నాకు తెలిసి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో టాప్ 2లో అట్లీస్ట్ 1-2 పొజిషన్లో ఉన్న కంటెస్టెంట్ మీద లాస్ట్ 4 వారాల్లో వచ్చి ఇన్ని బ్లేములు పడడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం. వేరే సీజన్స్లో వేరే టైంలో ఇలా వస్తే వారు వన్ సైడ్గా ఉండుంటే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఆ వారు 1-2 పొజిషన్లో ఉన్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని నామినేట్ చేసేవాళ్ళు. ఈ పర్టికులర్ టైంలో వారు వన్ సైడ్గా లేదు కాబట్టి ఈ టైంలో ఇంకొక కంటెస్టెంట్ అంటే ఆ కంటెస్టెంట్ వాళ్ళ పాజిటివిటీ, ఆ కంటెస్టెంట్ పాజిటివ్ కామెంట్లు, ఆ కంటెస్టెంట్ ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అందుకు ఇది చేశారు తప్పించి ఇంకొంత మించి ఏమీ లేదు. దిస్ ఈజ్ వెరీ రాంగ్ ఫ్రమ్ వీళ్ళ నుంచి. అతను ఏమనొచ్చు, నువ్వు చెప్పుండాల్సింది ఆ విషయంలో నేను తప్పు అని చెప్పేదాన్ని, కానీ క్యారెక్టర్ అసోసియేషన్ చేసేంత ఈవిడ నీది కూడా తప్పు ఉంది యష్మి అంటే ఓకే. అసలు సోనియా గారికి యష్మితో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యష్మిని వచ్చి నామినేట్ చేయొచ్చు, నిఖిల్నే చేసింది. ఈవిడికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వచ్చి ప్రశాంతంగా చెబుతూ నిఖిల్ పాయింట్లు తీసుకొచ్చింది. నీకే ఇక్కడ యష్మి గారు మాత్రం అదేం లేదు, ఇద్దరు వైపు మిస్టేక్ ఉందని ఆవిడే చెప్పొచ్చు, ఒప్పుకోవట్లా, క్లియర్గా మిస్టేక్ ఉంది. ఇక్కడ నిఖిల్ గొప్పతనం ఏంటంటే నిఖిల్ ఉండడం అదృష్టం ఆవిడికి, సోనియా గారికి, యష్మి గారికి. నిఖిల్ కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఇంకొంచెం వేరేగా మాట్లాడితే ఆవిడకి నెగిటివ్. అతను ఏం మాట్లాడకపోవడం చూడు, ఏమల్లా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది. దాంట్లో ప్రపంచంలో ఎవరు డిఫెండ్ చేసుకోలేడు. ఇక్కడ ప్రేక్షకుల్లాగా వచ్చి మాట్లాడితే మేము అన్నీ చూసాం, మాకు తెలిసి అంటే ఏం డిఫెండ్ చేసుకుంటాడా, వచ్చి తిడతారా కొడతారా? సో సింపుల్ పాయింట్ అక్కడ. వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇంకేం మాట్లాడలేరు. తను కనీసం ఏం దేశం ఇలా మాట్లాడుతున్నాను అంటలా, ఏంటి సీత ఇంత పెద్ద అలిగేషన్ వేస్తున్నావు ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో అనుకో అంటలా, చూస్తారు జనాలు నేను వదిలేశాడు. టూ బ్యాడ్ అంతే. తర్వాత సీత అలా అనిపించింది కదా, తను పెట్టే ఎఫర్ట్స్ ఏమీ కనిపించట్లేదు, అది ఓవర్ షాడో చేసింది, నువ్వు ఆడుతున్నావు, నువ్వు ఓవర్ షాడో చేస్తున్నావంట, తను పెట్టే ఎఫర్ట్స్ కనపట్లేదంట. ఏరా అతను ఇంకా పృథ్వీకి చెప్పాడు, యష్మికి చెప్పాడు, మీ గేమ్ మీరు ఆడండి, నన్ను నామినేట్ చేసి నాకు ప్రాబ్లం లేని బొచ్చుడు సార్లు లేపాడు. ఓవర్ షాడో ఎక్కడవుతుంది? అయ్యో యష్మి, నేను అక్కడ తేజ అవినాష్ వల్ల యాక్ట్ చేసి ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, ఆ క్రింజ్ కాదు అది, తేజ అవినాష్ వల్ల శ్రీపాద్ గారిని కాదని చెప్పి మళ్ళీ కూడా సారి చెప్తే ఆ పర్టికులర్ పాయింట్లో ఆవిడ తప్పలేదు క్రింజ్ విషయంలో. అక్కడ విష్ణు వాళ్ళు కూడా ఉన్నారు, ఆ పాయింట్ చెప్పింది, అది క్రింజ్లో తప్పేం లేదులే, నేను అది ఆల్రెడీ చెప్పాను. వెనక మాట్లాడొద్దు యష్మి అని చెప్పిన తర్వాత యష్మి అందరూ మాట్లాడుతున్నారు కదా ఇక్కడ సీత. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే డ్యాన్స్ అప్పుడు కూడా ఇది ఇంకా ఫ్లిప్ డ్యాన్స్ టైంలో కూడా వీకెండ్లో డ్యాన్స్ చూసారా సూర్య గారు వచ్చినప్పుడు, ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ టైంలో కూడా డ్యాన్స్ అప్పుడు విష్ణు నిజంగా నిఖిల్తో వేస్తా అనలేదు. ఆ రోజు విష్ణు నిఖిల్తో వేస్తాననేది అనలేదు అనేసి యష్మికి చెప్తుంది. ఆ రోజు నువ్వేమనుకున్నావు, విష్ణుతో వేస్తానని అనదేమో అనుకుని నా ఆనందం లాగేసావు అది అని అనుకో ఫీల్ అయింది చూసారా, దాని గురించి చెప్తున్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. విష్ణు అట్లా అనుకోలేదు, కెమెరా దగ్గర పోయి మార్చండి అని చెప్తే వాళ్ళు మార్చింది, అది విష్ణుది ఏం తప్పలేదంటే ఇప్పుడు యష్మి గారు మార్చారు క్లిప్పు. ఏం మార్చారంటే, ఎందుకు మార్చారు తెలిసి ఈ పర్టికులర్ పాయింట్లో మొత్తం వేరే రకంగా వెళ్తుంది కాబట్టి అదొక్కటే స్ట్రాంగ్ పాయింట్ కనపడుతుంది ఆవిడికి. సో ఇది వేరే రకంగా వెళ్ళి ఉంటుందని దీన్ని మార్చాలని చెప్పి మార్చింది. క్లియర్గా ఏ విధంగా మార్చారంటే చెప్తానండి, క్లియర్ మార్చిందని కూడా అర్థమైపోద్ది. ఆ రోజు స్టేట్మెంట్లు ఈరోజు స్టేట్మెంట్లు చూసుకుంటే మీరు ఏమన్నదంటే, వేరే వాళ్ళతో షిఫ్ట్ చేయకండి అన్నది, కానీ నిఖిల్తో షిఫ్ట్ చేయండి అని కూడా చెప్పలేదు ఆ అమ్మాయిని సీత అనగానే. యష్మి, ఆ రోజు నాకు వచ్చిన పేరు నిఖిల్, ఓకేనా, తర్వాత పృథ్వీతో నేమ్ మారింది కరెక్టే కదా అని చెబుతూ సేమ్ అదే పృథ్వీతో ఒక వీకెండ్ నేను ఆడాను, ఓకేనా, అదే పృథ్వీతో ఒక వీకెండ్ నేను ఆడాను, అదే డ్యాన్స్ చేశాను ఆడాను అన్నట్టుగా. ఆడను అన్నాను, ఎందుకు ఆడాను కదా, ఆడను అన్నాను. వైల్డ్ కార్డ్స్ వచ్చాక మీమ్స్ గురించి చెప్పినప్పుడు అప్పటి నుంచి వాళ్ళిద్దరు విషయంలో నేను ఆలోచిస్తా. వైల్డ్ కార్డ్స్ చెప్పినప్పటి నుంచి వాళ్ళిద్దరు విషయంలో మీమ్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం వాళ్ళిద్దరు రిలేషన్ బాగుంది కదా అనేసి వాళ్ళిద్దరి గురించి ఎక్కువ ఆలోచిస్తా. నేను మళ్ళీ పృథ్వీతో డ్యాన్స్ వేస్తే మళ్ళీ ఏమవుతుంది వీళ్ళిద్దరు మనసులో అనేసి అలా తిట్టాను. అది వీళ్ళిద్దరి మధ్యలో నేను మధ్యలో వెళ్ళి డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది అనేసి తిట్టిందంట. అది తిట్టింది అందుక మనకు క్లియర్గా కనపడుతున్న ఆనందాన్ని ఎందుకు లాక్కున్నామని చెప్పింది ఉంది. దాంతోపాటుగా పృథ్వీతో మీకు ఎంత హెల్ప్ చేశాను రా, ఇలా చేస్తుంది ఏంట్రా ఈ అమ్మాయి అనేసి అనింది ఉంది. ఇవన్నీ అంటే వీళ్ళిద్దరి మీద పోకుండా ఉండడానికి సింపుల్ రీజన్ కదా, నార్మల్గా చెప్పుకోవచ్చు. అంత తిట్టి అంత ఏముంది, నా ఆనందాన్ని లాక్కుంటావు నాకుండదా అనేసి అనింది. వెరీ ఫ్లిప్ సామ్ ఇది, దీనికి సంబంధం లేదు. తర్వాత సీత, బట్ ఆల్రెడీ నిఖిల్తో వచ్చింది కాబట్టి ఐ ఫెల్ట్ లైక్ నో వన్ నచ్చలేదు నాకు, నీ టోన్ నచ్చలేదు. నిఖిల్తో వచ్చింది కాబట్టి నిఖిల్ వల్ల నీ టోన్ ఏదైతే ఉందో ఆ టోన్ వేరే రకంగా పోర్ట్రే అయింది అన్నట్టుగా అంటుంది ఈవిడ కూడా. యష్మి, నాకేమో పృథ్వీతో డ్యాన్స్ వేయాలని లేదు, మీమ్స్ అవన్నీ థింక్ చేసిన తర్వాత అనిపించింది నాకు. తర్వాత మళ్ళీ చెప్తా, ఆ బ్యాడ్ డ్రీమ్ వచ్చింది ఈ గేమ్లో ఆయన మీద, అలాంటిది ఏమీ లేదు. హీఈస్ గుడ్ ఫ్రెండ్ అంతే, ఇప్పటికీ కూడా గుడ్ ఫ్రెండ్ తను, నాకు అలాంటిది ఏమీ లేదు. ఓకే సీత, సమ్ టైమ్స్ హీఈస్ రెసిప్రోటింగ్ టు యూ, అది నేను చూశాను. ఒకసారి నీకు రెసిప్రోకేట్ అయ్యాడు అంటే ఇష్టం అన్నట్టుగానే క్రియేట్ చేశాడు అన్నట్టుగా అనింది. అది అయ్యిండు, ఇది వరకు నిజం. అది ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏది హక్ చేసుకోవడాలు బుగ్గలకి వెళ్ళాడు ఇలాంటివి ఉన్నాయి.
స్ట్రాంగ్గా చెప్పినవి కూడా ఉన్నాయి. స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత ఆ అమ్మాయి గెలిచి మరి ఫ్రెండ్గా ఉండి అనేది. తర్వాత యష్మి, ఐ ఆల్వేస్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. చాలాసార్లు చెప్పా ఓవర్ థింక్ చేయొద్దు మనం ఫ్రెండ్స్ అని కూడా చెప్పాను. మేబీ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏమో. ఓవర్ థింక్ చేయొద్దు మన ఫ్రెండ్స్ అని కూడా చెప్పిందంట, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఏమో అంట. తనకు నేను చెప్పాను, తనే ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందనే సెన్స్లో చెప్పారు ఆవిడ. నిజంగా అలా ఫీలింగ్ రాలేదు. ఐ స్టిల్ లైక్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. అది మర్చిపోను, అది మాత్రం మార్చుకొని తను నా ఫ్రెండే. ఓకే. సీత, తను రెసిప్రోకేట్ చేయకపోవడం వల్ల అది కనిపించలేదు. కిల్లర్ గర్ల్స్ అప్పుడు కూడా మీ ఇద్దరు ఫ్రెండ్సా కాదా అనే డౌట్ కూడా వచ్చింది. నువ్వు ప్రేరణ విషయంలో చెప్పింది. యష్మి, ఫ్రెండ్సే ఉన్నారు కానీ గేమ్ వస్తే ఎఫెక్ట్ కాకూడదు అనేసి అనుకుంటాను నేను. సీత, దీస్ డేస్ యష్మి కనపడలేదు, ఓన్లీ నిఖిల్ అన్నట్టుగా, ఓన్లీ నిఖిల్స్ అన్నట్టుగా చెప్పింది. అంటే నిఖిల్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనే సెన్స్లో అన్నట్టుగా చెప్పింది. యష్మి, డెఫినెట్లీ ఇంకా చూడు నేను మారుతానన్నట్టుగా. అంటే సీత, ఆల్మోస్ట్ అందరికీ చాలా బాగా ఆడుతున్నారు అని చెప్పింది. అందరితో బాగా మాట్లాడుతుంది. నిఖిల్ సైడ్ కూడా చూడాల, నిఖిల్ వైపు కూడా చూడాల, నిఖిల్కి హగ్ కానీ షేక్ హ్యాండ్ కానీ లాస్ట్లో ఏమి ఇవ్వాలి, ఫస్ట్ ఇచ్చాడు నిఖిల్, ఇచ్చింది అంతే. లాస్ట్లో వెళ్ళేటప్పుడు నిఖిలే బాయ్ సీత అంటే బాయ్ అనేసి వెళ్ళిపోయింది. ఎక్కడ కనీసం కోపంతోనే వచ్చారో కోపంతోనే చేయాల్సిందంతా చేసేసి వెళ్ళిపోయారు. ఇది డ్యామేజ్ వద్దని ఫీల్ అయ్యి అవి అయ్యేటట్టు లేదు, అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఎంత తప్పుకు అంతే శిక్ష పడాలండి. శిక్ష మించి పడితే అది వేరే సింపతి వస్తుంది ఆటోమేటిక్గా. నిఖిల్ ఒపీనియన్ ఇప్పుడు పృథ్వీ ఒక్కడే భలే నచ్చాడు నాకు. నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ బాధపడుతుంటే డోంట్ వరీ ఒక్కొక్కది ఒక్కొక్క ఒపీనియన్ అంతే. నీ పర్సెప్షన్ నీకు నాకు అర్థమైంది, వదిలేసి ఏం బాధపడవాకంటే. నిఖిల్ ఒపీనియన్ ఈజ్ వెరీ బ్యాడ్ యూజింగ్ గాల్ అనేసి అనడం అది ఎంతవరకు కరెక్ట్ పృథ్వీ అంటే. కోపంలో అప్పుడు అలా అనేసి చెప్పిన తర్వాత తెలిపిందా కోపంలో టీ పాయింట్ అనేసి వెళ్తాడు, గార్డెన్లో ఉన్న టీ పాయింట్, అది మనకు చూపించారు, ఎపిసోడ్ వేస్తారు. నిఖిల్ అనేసి రోహిణి అంటే ఏమైంది తగిలిందంటే తగలేదు అయినా ప్రాపర్టీ కదా అనేసి అంటే ఓకే అన్నట్టు వెళ్ళిపోతాడు. అది మనకు చూపించలేదు, సారీ అని చెప్పుంటాడు, మేబీ వెళ్ళిపోతాడు ఆ బాధలో. ఆ తర్వాత రోహిణి కంట్రోల్ చేసుకో అనేసి చెప్పిన తర్వాత బిగ్ బాస్ ప్రాపర్టీ మీద చూపించకూడదు కదా అనేసి విష్ణుప్రియ వాళ్ళతో అంటూ ఉంటాడు. అప్పుడు అవినాష్ కూడా వెళ్ళి చెప్పద్ది, అవినాష్ కూడా వచ్చి ఇలా సరే చూస్తాలే అట్లా ఇట్లా అనేసి అంటాడు. అందుకని బాధలో ఉండడు, అది ఆ కోపంలో అనేసి అది తన్నిండు, దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. తేజ, ప్రేరణ డైరెక్ట్గా గ్రాటిట్యూడ్ లేదనేసేవేంటి, అసలు నీకు ఎంత మిస్టేక్ అది తెలుసా అని అవినాష్ వీళ్ళిద్దరు చెప్తున్నా ఆవిడకి అర్థం కావట్లేదు. ఇంకా ఏదైతే చెప్తున్నాయి, ఒక పాయింట్ అనుకున్న తర్వాత నుంచి మారాలని ఏమైనా రూల్ ఉందా, అది లేదు కదా. ఈవిడికి ఇంకా అర్థం కాదు, ఏదేదో మాట్లాడుతుంది, అక్కడ తప్పు 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 అంతే ఊరన్నా కూడా. నిఖిల్ రోహిణితో అంటున్నాడు, గేమ్ కోసం ఒకరిని వాడుకోవడం అనేది ఎంత పెద్ద మాట్రా అంటే నీకు క్లారిటీ ఉంది కదా, తన ఉద్దేశం ఏదో చెప్పింది, నీకు క్లారిటీ ఉంది కదా, వదిలేసి అది ఇది థింక్ చేయబాక, ఇక్కడ నుంచి గేమ్ స్టార్ట్ చేయి అని చెప్పేసి వదిలేసింది. అరే అంత బుర్ర ఉంటే నేను ఇండస్ట్రీలోనే వాడేవాడిని కదరా, ఏంట్రా ఇది, ఆలోచించొద్దు, నీ గేమ్ స్టార్ట్ చేయని చెప్పి వెళ్ళిపోయింది. విష్ణు, యష్మితో అంత సీరియస్గా తీసుకోబాక, నువ్వు మా ఇద్దరు రిలేషన్ల మధ్యలో వస్తే ఏదైనా ఫీల్ అవుద్దని అంటున్నావు ఇందాక, అట్లా తీసుకోబాక అనగానే యష్మి, దట్స్ ఓకే రా, 2 వీక్స్ అంతే, నేను రాను, మీ మధ్యన ఇష్టం లేదు నాకు, మీ మధ్య రాదలుచుకోవాలి. ఇంతవరకు ఎప్పుడైనా చెప్పిందా? ఈరోజు చెప్తున్నారు మీ మధ్య రావట్లేదని. ఆ రోజు వీళ్ళిద్దరిని దూరంగా ఉండమని చెప్పింది కూడా ఆవిడే. అయ్యో విష్ణు, అసలు ఎక్కడ వస్తున్నారా మీ దగ్గర, ఎక్కడ వస్తున్నావురా, రావట్లేదు. నేను ఎప్పుడు చెప్పానంటే యష్మి, చూసిన వాళ్ళు 10 రకాలుగా అనుకుంటారా, ఈ వర్షం ఎప్పుడు రాలా, ఈ రోజుకి ఈరోజు వచ్చింది. తర్వాత యష్మి గారు బాత్రూంలో చాలా బాగా ఏడుస్తున్నారు, గట్టిగా ఏడుస్తున్నారు. దీన్ని ఫేక్ ఎమోషను, ఇది అబద్ధము, దొంగ ఏడుపు, ఇవన్నీ నేను అనలేను ఎప్పుడు కూడా. 100% బాధ అనిపించుంటుంది. అందరూ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆవిడకి ఎప్పుడైతే కొంచెం ఎఫెక్టివ్గా గట్టిగా ట్యాకిల్ చేయలేని సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి ఈ సీజన్లో ఏడ్చారో అలాంటిదే ఏడుపు కూడా, బాధపడే ఏడ్చుంటారు. ఆ ట్యాకిల్ చేయలేని సిచ్యువేషన్ ఆటోమేటిక్గా పదే. సో ఆ ఏడుపుకి నాకు బాధ అనిపించింది, తప్పదు. ఎందుకంటే ఇవి ట్యాకిల్ చేయాల్సిందే. ఎందుకంటే పెద్దది నిఖిల్ మీద పడింది. అప్పుడు నువ్వు అమ్మాయి అబ్బాయి అనొద్దు, స్టార్ట్ చేసింది ఈవిడ నుంచి వచ్చినప్పుడు ఇద్దరికీ ఎఫెక్టే. కానీ అతని మీద ఎక్కువ బ్లేమ్ చేశారు, ఎక్కువ కదా 100% బ్లేమ్ చేశారు. గేమ్లో అమ్మాయి అబ్బాయి ఉండకూడదు దయచేసి. నెక్స్ట్ నిఖిల్ పృథ్వీతో, సీతానే కదారా హస్బెండ్ మెటీరియల్ అనేసి వెళ్ళింది, ఏదైనా డైరెక్ట్గా చెప్పు అన్నది తనే కదా, ఆ రోజు సలహా ఒకటే ఇచ్చేసి హస్బెండ్ మెటీరియల్ నువ్వు అది ఇది అనేసి వెళ్ళింది, ఇప్పుడేంట్రా ఇట్లా మాట్లాడుతుంది. నిఖిల్ బయటికి వెళ్ళినా కూడా నేను క్షమించను రా, ఆ అమ్మాయిని బయటికి వెళ్ళినా క్షమించలేను, చాలా బ్యాడ్, చాలా తప్పుగా మాట్లాడింది. ఆ స్టేట్మెంట్స్ ఐ హ్యావ్ నెవర్ డన్, నన్ను నేనే సాక్రిఫైస్ చేసుకున్నా ఎన్నోసార్లు, చాలాసార్లు సాక్రిఫైస్ చేసుకున్నా ఆటలో. సరే మీరే ఆడండి అంటాడు, నాకు ఇవ్వకపోయినా పర్లేదు అంటాడు, హ్యాపీగా తీసుకుంటాడు, మీరు నాకు ఏదైనా చేయమని అడగడు. ఏంట్రా పృథ్వీ మాత్రం అర్థం చేసుకున్నాడు, నిఖిల్ నీ తప్పులేదని నాకు కూడా అనిపిస్తుంది అనే సెన్స్లోనే నువ్వు మళ్ళీ బ్యాడ్గా ప్రోట్ అవ్వద్దు బయటికి, నువ్వు యష్మిని అడుగు, అరే నేను ఎప్పుడైనా నేను వాడుకున్నట్టుగా అనిపించిందా, ఎమోషనల్ డౌన్ చేసినట్టు అనిపించిందని అడుగు అంటే రేపు అడుగుతా, నాకు ఈరోజు అసలు టోటల్లీ అవుట్ ఆఫ్ మై మైండ్ అనగానే పృథ్వీ పోట్రే ఎలా అయినా పర్లేదురా చూసిన దానికి, ఆ అమ్మాయి చెప్తే మళ్ళీ వేరేగా ఉంటుంది, ఆ అమ్మాయిని అడుగు, ఆ అమ్మాయి క్లారిటీ ఇస్తుంది.
విష్ణు అంతమంది విష్ణుప్రియ గురించి ఎంత గొప్ప చెప్తున్నాడు. వేరే విష్ణు ఎంతమంది వచ్చి చెప్పినా తన స్టాండ్ మార్చుకోలేదు, నా మీద ఒక్క బ్లేమ్ కూడా వేయలేదురా, ఆ అమ్మాయి సూపర్ రా అన్న ఫీలింగ్తో చెప్తాడు. ఎపిసోడ్లో కట్ చేస్తాడు, ఎపిసోడ్లో వస్తుంది ఆ పాయింట్. సూపర్, నిజంగానే విష్ణుప్రియ సూపర్. ఆ రోజు కూడా నేను చెప్పా, విష్ణుప్రియ ఎప్పుడు పృథ్వీ రిలేటెడ్గా బ్యాడ్ అవ్వాలని చూడలేదు, యష్మి గారు చూశారు. ఈరోజు ఇంకా ఎక్కువ చూశారు. ఒక్కసారిగా మొత్తం ఓవర్ ఫ్లిప్ అయిపోయారు, బ్లేమ్లన్నీ అట్ట వస్తునేసరికి. తర్వాత సరికి ఇక్కడ అదే సోనియాతో ఉన్నప్పుడేమో సీత గారు ఫీల్ అయ్యేవాళ్ళు. అప్పుడు మీరు గమనిస్తే ఆ తర్వాత సరికి సోనియా గారితో గొడవ అయింది కదా. గొడవ అయిన తర్వాత ఆ టైంలో వాళ్ళిద్దరు గొడవైంది, సీతకి సోనియాకి గొడవైంది. దాని తర్వాత యష్మి గారు మాత్రం ఆవిడే వచ్చి చెప్పింది, నాకు కొంచెం డ్రీమ్ వచ్చింది అది ఇది అనేసి నిఖిల్తో చెప్పింది. నిఖిల్తో క్లోజ్ అయింది, అంతా అయిపోయింది. అన్న జరుగుతున్న తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చేసరికి మొత్తం అదంతా తప్పు అంటున్నారు. ఓవరాల్గా ముగ్గురు క్లియర్గా ఫస్ట్ క్లోజ్ అయ్యారు. అది ఫ్రెండ్లీగానే క్లోజ్ అయ్యారు, వెళ్ళిపోయేటప్పుడు పాజిటివ్గా మాట్లాడారు, మళ్ళీ క్లోజ్ అయ్యారు, వెళ్ళిపోయేటప్పుడు క్లోజ్గా హస్బెండ్ మెడికల్ అన్నారు. వచ్చేసి వీళ్ళిద్దరు బ్లేమ్ వేస్తారు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ క్లోజ్ అయింది. మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చి బ్లేమ్ వేస్తే ఆవిడ నేను క్లోజ్ కాదు అతనిదే తప్పు అన్నట్టుగా బ్లేమ్ వేసింది. నాకు ఎప్పుడు చెప్పలేదని తను చెప్పాడు అని క్లియర్గా ఆవిడే అంటుంది. మన ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఎందుకు దీన్ని ఇంత చేసావు, ఆ రోజు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, ఎందుకు కట్ చేయాలని చూసావు మన ఇద్దరు, దాన్ని ఇవన్నీ చెప్పింది. డిస్కనెక్ట్ చేయాలని ఎందుకు చూసావని ఇందాక ఈ వీడియోలో ఉంటుంది, చెప్పండి చూడండి. అది ఎందరూ చూడట్లేదు లైవ్, నాకు అర్థంగా. లైవ్ చూస్తే ఎవరికి బ్లేమ్ వేయాలని అనిపించదు. లైవ్ చూడకపోతేనే మాట్లాడతాం. 24/7 చూడకుండా నోటుకు వచ్చినట్టు వచ్చి నిందలు వేసిపోతే కుదరదు. 24/7 చూసొచ్చి రివ్యూ చేస్తే రివ్యూవర్లే తప్పని మీరు ఫీల్ అవుతుంటే ఎలిమినేట్ అయిన తర్వాత చాలామంది కంటెస్టెంట్స్ మీరు అసలు చూడకుండా మేము చూడలేదని స్టేట్మెంట్ ఇచ్చేసి ఎంత పెద్ద నిందలు ఇస్తే జనాలు ఎలా ఒప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్. నేను ఇంకేం చెప్పలేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఏ రోజు కూడా వాడుకోవాలని చూసినట్టుగా నాకు అనిపించలేదు. చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, అవి అందరివి ఉన్నాయి. దానికి ఇంత పెద్ద బ్లేములు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో వేయాల్సిన పాయింట్లు చూస్తే నామినేట్ చేసి తన గేమ్ మార్చేటట్టుగా కాదు, కానీ ఇక్కడ దాకా ఉన్నది పడగొట్టేసేద్దాం అన్న ఫీలింగ్ తప్పించి ఏమీ కనపట్ల. నైట్ ఇంకా కట్ చేస్తున్నారు మంచి పాయింట్స్, అవన్నీ కలిపి నైట్ ఎపిసోడ్లో మాట్లాడతా. ఇప్పుడే నిఖిల్ రిలేటెడ్గా కొంత క్లారిటీ ఇస్తున్నాడంట లైవ్లో, మా వాడు చెప్తున్నాడు. సో అది చూసి లైవ్ చూసి దీని తర్వాత ఇంకొక 1-2 అవర్స్లో చేస్తాను వీడియో. రెడీగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. 8 lakhs సబ్స్క్రైబర్స్ అవ్వాలని. ఏదో ఆగిపోయిందా, టెన్షన్ పెట్టావు కదరా. 8 lakhs సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నా. దాంతోపాటుగా ఈ మాటలు మాట్లాడినవన్నీ కూడా స్టోరీస్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టా. ఇన్స్టాగ్రామ్ తమ్ముడు దీని కింద బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇవ్వు, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వద్దు. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఇస్తా. 194,000 మంది ఉన్నారు. 6,000 మంది అయితే 2 లక్షల మంది అయిపోతారు బ్రాడ్కాస్ట్ ఛానల్లో. దాంట్లో 4 రకాల పోల్స్ పెట్టా. అమ్మాయిల్ని నిఖిల్ ఎమోషనల్గా వాడుకుంటున్నాడా, డౌన్ చేస్తున్నాడా అనే ఒక పోలు, గౌతమ్ విన్నర్ అవుతాడా, నిఖిల్ విన్నర్ అవుతాడా అనే ఒక పోలు, గౌతమ్ విన్నరా నిఖిల్ విన్నరా అని సపరేట్గా ఒక పోల్, మొత్తం 4 పోల్స్ పెట్టినా అన్ని దగ్గర మెరిచిపోతున్నాయి. లవ్ సింబల్లు, ఫైర్ సింబల్లు వేయండి అంటే ఒక్కొక్కరు 10,000 15,000 ఫైర్ సింబల్ లవ్ సింబల్తో అరాచకంగా ఉంది బ్రాడ్కాస్ట్ ఛానల్. మంచి వీడియోస్తో ఒకసారి బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మంచి బిగ్ బాస్ అప్డేట్స్, ఎర్లీ అప్డేట్స్, రేపు ఏం జరగబోతుందని అప్డేట్స్ అన్ని దాంట్లో ఉంటాయి. క్లిక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. లవ్ యూ ఆల్, బై.